ఈరోజు అంశము దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయినదా అన్నది ఈరోజు మనం నేర్చుకోబోయే దైవ సంగతి. దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయినదా, దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయినదా. ఏదో లెక్కల పాఠంలాగా మీకు అనిపించవచ్చు, కానీ ఖచ్చితంగా అందరూ వినవలసిన సంగతి, అందరూ నేర్చుకోవలసిన సంగతి. దేవుడు బైబిల్లో చెప్పిన విషయాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో ఈరోజు మీరు గ్రహిస్తారు. ప్రేమ దేవుని పిల్లలారా, మరి లెక్కలు అనగానే మీకు టక్కుమని గుర్తొచ్చేది మన పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళకు ఉండే సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్ట్ ఇది లెక్కలు అని. మరి చాలామందికి ఇవి ఇష్టం ఉంటాయో, కొంతమందికి ఇష్టం ఉండవు. లెక్కలను ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా లెక్కలు ఉంటే దేవుడు చెప్పే ఈ లెక్కలు మాత్రం ఖచ్చితంగా అందరూ వినవలసిందే, అందరూ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే దేవుడు చెప్తున్న ఈ లెక్కలే మనిషిని భూమి మీద మార్చి తన ఆత్మీయ జీవితాన్ని దిద్ది పరలోకానికి సిద్ధం చేసే లెక్కలు ఇవి. స్కూల్లో మన పిల్లలు నేర్చుకునే లెక్కలు వాళ్ళ విద్య నేర్చుకోవడానికి లేదంటే లోకంలో బ్రతకడానికి ఉపయోగపడితే, దేవుడు చెప్పే ఈ లెక్కలు పరలోకానికే మనల్ని సిద్ధం చేస్తాయి. కనుక ఖచ్చితంగా దేవుడి లెక్కల గురించి భూమి మీద ఉన్న ప్రతి మనిషి వినవలసిందే. దేవుని పిల్లలారా, మరి మనుషుల విషయంలో లెక్కల గురించి మనం ఆలోచిస్తే ప్రతిదీ లెక్కతోనే తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు భూమి మీద. ఉదయాన్నే పేపర్ చదవగానే ఏమంటే ఉష్ణోగ్రతల లెక్క వచ్చేస్తుంది. ఏమండి ఈరోజు కరోనా కేసులు దినదినము లెక్క, మరణాలు లెక్క, ఏమండి ఎన్ని కేసులు వస్తున్నాయి, ఎన్ని దేశాలలో ఎన్ని కేసులు ఉన్నాయి. పొద్దున్నే చూస్తే అందరు లేచి ఈరోజు ప్రస్తుత కాలంలో చూసే లెక్కదేగా. తెలంగాణలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఆంధ్రాలో ఎన్ని కేసులు ఉన్నాయి, కేరళలో ఎన్ని కేసులు ఉన్నాయి, కర్ణాటకలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది చనిపోతున్నారు, ఆక్సిజన్ లేక ఎంతమంది చచ్చిపోయారు. రోజు లెక్కలు కదండి. మొన్న తిరుపతిలో హాస్పిటల్ సంఘటన, ఆక్సిజన్ అందక 5 మంది చనిపోయారు అని గొడవ ప్రాణాలు పోయాయి అక్కడ ఆక్సిజన్ అందక. ప్రతిదినము ఇలాగా మరణాల గురించి రాజకీయ నాయకులు మరి డిబేట్లు పెట్టి ప్రభుత్వం చనిపోయేవారు అసలైన లెక్క చెప్పటం లేదు, ఎక్కువ మంది చచ్చిపోతుంటే తక్కువ మంది లెక్క చూపిస్తున్నారు అని ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. అంటే ప్రతిదీ కూడా లెక్కతో ముడిపడి ఉంది. ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, భూమి మీద మనిషి జీవితకాలం అనేది ప్రతిదీ కూడా లెక్కతోనే మరి ముడిపడి ఉంది. తుఫాన్ వస్తుంది అనుకోండి, మరి ఇన్ని కిలోమీటర్ల వేగంతో మీ మీదకి తుఫాన్ వస్తుంది. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత తీరం దాటుతుంది. దానికి ఒక లెక్క, ఎంత కిలోమీటర్ల వేగంతో వస్తుంది అంటే గాలికి సంబంధించిన లెక్కలు ఇవి, గాలి లెక్కలు. అంటే ఏది మీరు భూమి మీద తీసుకున్నా ప్రతిదీ కూడా మనిషి జీవితం అనేది ఉదయం మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు లెక్కలతోనే కొనసాగుతుంది. ఇకపోతే ఈ ప్రకృతి, దీన్ని కూడా దేవుడు చేసిన ఈ ప్రకృతిని కూడా మనిషి ప్రకృతి మీద కూడా కొన్ని లెక్కలు చెప్పాడు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం మరి 24 గంటలు పడుతుంది ఒక లెక్క. ఎంత వేగంతో పరిగెడుతుంది అంటే గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది లెక్క. భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం 365 రోజులు, ఇది ఒక లెక్క. అంటే కౌంటు ప్రతిదీ లెక్క. ఇకపోతే విశ్వంలోకి వెళ్ళిపోయేసరికి కొన్ని లెక్కలు చెప్పేశాడు. నక్షత్రాల గురించి, నక్షత్ర మండలం అనేది మరొక నక్షత్ర మండలాన్ని ఆకర్షించి పట్టుకుందని, ఆండ్రోమెడా నక్షత్ర మండలం, పాలపంత నక్షత్ర మండలం, ఇది ఒకదాన్నొకటి మరి కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఒకదాన్నొకటి ఆకర్షించి పట్టుకుంది. మరి ఈ ఆండ్రోమెడా నక్షత్ర మండలాన్ని హైడ్రోసెంటారస్ ఈ నక్షత్ర మండలం అనేది మరి ఆకర్షించి పట్టుకుంది అని, ఇలా భూమి మీద ఉండే మనుషులు చుట్టూ ఉన్న ప్రకృతి మీద ఉండి లెక్కలు కట్టేశారు. ప్రతిదీ లెక్కతోనే. ఇంటికి పాల ప్యాకెట్ వచ్చింది లెక్క, ఎన్ని డబ్బులు పాల ప్యాకెట్. కిరాణా తెచ్చుకుంటారు నెలకి సరిపడా, ఎంత అవుతుంది కిరాణాకి లెక్క. సామాన్యులు మరి ఉదయకాలంలో పనికి వెళితే ఒక 500-600 తెచ్చుకుంటే ఖర్చు ఎంత అవుతుంది. మనం సంపాదించే సంపాదన 600, అందులో మనకి రోజువారీ ఖర్చు ఎంత అవుతుంది, ఎంత మిగులుతుంది, ఆ మిగిలిన దాన్ని ఎక్కడ దాచాలి, ఎలా నిల్వ చేయాలి, ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, ఇది ఒక లెక్క.
ఏమంటే 10,000 జీతం వస్తుంటే మరి రెంట్కి ఎంత అవుతుంది, రేషన్కి ఎంత అవుతుంది, పిల్లల ఫీజుకి ఎంత అవుతుంది, ఎంత మిగులుతుంది, దాన్ని ఎక్కడ దాయాలి, లెక్క కదండి. లెక్క అనేది లేకుండా ఎవరి జీవితం కూడా ముందుకు సాగటం లేదు. లెక్క అనేది లేకుండా ఎవరి జీవితం కూడా ముందుకెళ్ళదు అసలు. అన్ని లెక్కలే. ఇది లెక్కలతో మనిషి బ్రతుకు ముడిపడి ఉందని చెప్పడానికి ఇవన్నీ మీతో చెప్తున్నాను. ప్రతి మనిషి ప్రతి అడుగు కూడా మనిషిది లెక్కలతోనే ముడిపడి ఉంది. ప్రతిదీ లెక్కతోనే ముడిపడి ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని వాచ్లు వచ్చేసాయండి చేతికి. ఆ వాచ్ పెట్టుకున్న తర్వాత డిజిటల్ స్మార్ట్ వాచ్లు, అది నువ్వు పెట్టుకున్న తర్వాత నీ గుండె ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందో చెప్పేస్తుంది, నీకు ఆక్సిజన్ పల్స్ ఎంత ఉన్నాయో చెప్పేస్తుంది, నువ్వు అడుగులేస్తుంటే ఒక రోజులో ఎన్ని అడుగులు వేసావో, ఎంత దూరం నడిచావో చెప్పేస్తుంది. లెక్క పెట్టుకున్నాడు మనిషి, వాచ్ ఇలా పెట్టుకున్నాడు. ఎందుకంటే వాకింగ్ చేయాలనుకున్నప్పుడు ఎన్ని వేస్తున్నాం, రోజుకి ఎన్ని అడుగులు వేసాం. విచిత్రం ఏంటంటే కొన్ని ఈ మధ్యకాలంలో వస్తున్న సెల్ ఫోన్స్ అండి, జేబులు వేసుకుని నడిస్తే కూడా ఆ తర్వాత నువ్వు ఇన్ని అడుగులు నడిచావని సాయంత్రానికి చెప్తుంది. అన్ని కౌంట్ ఏంటి, అడుగులేసి ఒక్క అడుగు వేస్తుంటే అది కౌంట్ చేసేస్తుంది, అడుగు వేస్తుంటే కౌంట్ చేసేస్తుంది, వాచ్ కౌంట్ చేస్తుంది, సెల్ ఫోన్ కౌంట్ చేస్తుంది. ప్రతిదీ లెక్క అండి, ప్రతిదీ లెక్కే. ఇప్పుడు లెక్కల గురించి ఎంత ఆందోళన చెందుతున్నారు అంటే, కరోనా టైంలో పక్కోడికి ఎవరికైనా కరోనా వచ్చింది అనుకోండి, అందరూ ఆక్సిమీటర్లను కొనేసి పెట్టేసుకున్నారు ఇంట్లో. ఏమంటే అది మీకు తెలుసుగా, ఇలా వేలుకు పెడతారు, ఇలా ఆక్సిమీటర్. ఎప్పుడు చూడండి దాని అంక చూసుకుంటున్నాడు భయంతో. ఆక్సిజన్ లెవెల్ బాగానే ఉందా, తగ్గిపోయిందా, 90 ఉందా, 90 కింద వచ్చేసిందా, 90 పైన ఉంటే సేఫ్, 90 కింద వచ్చిందంటే నాకు కూడా వచ్చేసిందేమో, కరోనా వచ్చేసిందేమో, లోపల ఎఫెక్ట్ అయిపోయిందేమో. లెక్క ఎప్పుడు చూడండి ఆ మిషన్ చూసుకుంటున్నారు చాలామంది. ఇలా పెట్టుకోవడం, మిషన్ చూసుకోవడం, భయంతోనా, కరోనా భయంతోనా. కౌంటు చూసారా, ఇప్పుడు అతన్ని క్షేమంగా ఉంచుతున్నది ఏది, అతని భయానికి ఆందోళన గురి చేస్తున్నది ఏదంటే అంకే, లెక్క. 90 పైన ఉందనుకో, అమ్మ నేను సేఫ్ కొన్నాను. 90 కింద పడిపోతుంది అనుకోండి, ఏదో జరిగిపోతుంది నాకు. చూసారా, అంటే లెక్కలు అనేవి మనిషి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయో, లెక్క అనేది మనిషి జీవితంలో ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తుందో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి అడుగు కౌంట్తోనే ఉంది, లెక్కతోనే ఉంది. ఇకపోతే మరి లెక్కల్లో మనం ఇండియాలో మాట్లాడుకుంటేనండి, ది గ్రేట్ మ్యాథమెటిషియన్ అని శ్రీనివాస్ రామానుజం, పురుషుల్లో. ఇతను మన భారతదేశం తరపున స్పీడ్గా లెక్కలు చేయటం, లెక్కల్లో అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు. అలాగే మరి స్త్రీలలో శకుంతలాదేవి గారు, ఆవిడ కూడా లెక్కల్లో టాప్. వీళ్ళిద్దరు భారతదేశంలో. మన పూర్వానికి వెళ్ళిపోతే ఇక మరి వీళ్ళందరికంటే గణితంలో టాపు మన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త ఆర్యభట్ట. ఆయన గురించి కూడా మనకు తెలుసు. గణితంలో టాపు. ఆయన చాలామందికి స్ఫూర్తి. అసలు శాస్త్రవేత్తలనే చాలా మందిని తయారు చేసినట్టుగా అతని జీవితాన్ని స్ఫూర్తి తీసుకొని చాలామంది అతను మార్గంలో ప్రయాణించినట్టుగా మనం చూస్తాం. వీళ్ళందరూ గణితంలో టాపు. ఇకపోతే ప్రపంచం మేధావులు, గణిత మేధావుల్లోకి వెళ్ళిపోతే చాలామంది ఉన్నారు. అందులో శాస్త్రవేత్తలు ఉన్నారు, స్టీఫెన్ హాకింగ్స్, వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ ఈ శాస్త్రవేత్తల దగ్గరికి, తెలివైన గణిత మేధావుల దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే, ఈరోజు చాలామంది అండి ఆ గణితాన్ని చూసుకుని, ఆ లెక్కలను చూసుకుని ప్రకృతి మీద ఒక 4 లెక్కలు కట్టి, బాగా వినాలి పాయింట్, ప్రకృతి మీద 4 లెక్కలు కట్టి భూమి ఎలా తిరుగుతుంది, ఎంత వేగంతో తిరుగుతుంది, ఎవరి చుట్టూ తిరుగుతుంది, నక్షత్ర మండలాలు ఎన్ని ఉన్నాయి అని కాస్త 4 లెక్కలు తెలిసేసరికి ఏమన్నారు అంటే, ప్రకృతి అంతా ఎలా పనిచేస్తుందో మాకు తెలిసిపోయింది, అసలు దేవుడు లేడు. అంటే లెక్కలతో జరిగిన ప్రమాదం చెప్తున్నాను మీకు. లెక్కలు బాగా నేర్చుకోవటం వలన వీళ్ళకి వచ్చిన థాట్ ఏంటంటే, లెక్కలతో దేవుడే లేడు అన్న స్థితికి వీళ్ళు వచ్చేసారు. మాకు అంత తెలుసు, నక్షత్రాలు ఏంటో తెలుసు, సూర్యుడు ఏంటో తెలుసు, చంద్రుడు ఏంటో తెలుసు, భూమి ఏంటో తెలుసు, అది అంతా ఎలా పనిచేస్తుందో మాకు తెలుసు, కనుక దేవుడు లేడు. అంటే లెక్కలు ఎంత ప్రమాదాన్ని తెచ్చాయంటే చివరికి దేవుడే లేడన్న స్థితికి తీసుకొచ్చేసాయి. స్టీఫెన్ హాకింగ్స్ అదే కదా చెప్పాడు, దేవుడు అంటే ఎవరు లేరు, సృష్టి దానికి అదే కలిగింది, దానికి అదే పనిచేస్తుంది. అంటే శాస్త్రం అనేది లెక్కలలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి లెక్కలలో బాగా చేసి చివరికి ఆ లెక్క ఎఫెక్ట్ ఎవరి మీదకి వేశారు అంటే దేవుడు లేడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ కూడానండి ప్రకృతిలో లెక్కలు గట్టి దేవుడు లేడు అంటే, అదే ప్రకృతి మీద కొన్ని లెక్కల సవాళ్ళు దేవుడు వేశాడు మనిషికి. ఒరే నువ్వు ఆ లెక్కలతోనే కదా నేను లేనంటున్నావు, ఆ లెక్కలు నీకు రావటం వల్లే కదా నేను లెక్క లేకుండా పోయాను నీకు,
ఎక్కువ లెక్కల్లో కాస్త నువ్వు టాప్ అవటం వల్ల నేను లెక్క లేకుండా పోయాను నీకు. అసలు నీ లెక్క ఎంత, నువ్వెంత, నీ సైజ్ ఎంత, నీ మెదడెంత చెప్పు నాయన, నేను లెక్క అడుగుతానండి. బైబిల్లో దేవుడు ఒక లెక్క వేసాడండి. ఈ లెక్కలలో ఆరితేరిపోయాము, లెక్కలలో మేము చాలా మేధావులమి అనుకునే వాళ్ళకి సింపుల్గా ఆకాశానికి సంబంధించింది ఒకటి, నేలకు సంబంధించింది ఒకటి, 2 ప్రశ్నలు వేసాడు దేవుడు బైబిల్లో. నువ్వు లెక్కల్లో టాప్ అయితే, నువ్వు లెక్కల్లో ఏమంటే పండితుడు అయిపోతే, నేను అడుగుతాను లెక్క కొంచెం చెప్పు నాయన అన్నాడు మనిషిని దేవుడు. మనుషులందరికీ తండ్రి దేవుడు, ఈ సృష్టికర్తకి ఓనర్ దేవుడు. సృష్టిలో 4 లెక్కలు నేర్చుకుని ఆయనే లేడంటే ఆయన బుర్ర పేలిపోయి ప్రశ్నలు వేస్తాడు మనుషులకి. ఓ మాట దేవుడు ఏమంటే ఆదికాండంలో ఒక సంగతి చెప్తున్నాడు. 15వ అధ్యాయము 5వ వచనం ఆదికాండం మీరు చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం మీరు చూస్తే, మరియు ఆయన వెలుపలికి అబ్రహాం తీసుకొస్తున్నాడండి. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములో లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పాను. చూసారండి, అబ్రహాం పిల్లలేక బాధపడుతున్న సందర్భంలో దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. నాయన ఏం బాధపడుకు, నీకు సంతానాన్ని ఇస్తాను, నీకు వారసుడు వస్తాడు అని చెప్పి, అబ్రహమా నీకు ఎంతమంది పిల్లల్ని ఇస్తానంటే గుడారంలోంచి బయటకు తీసుకొచ్చాడు. చూడు పైకి చూడు అన్నాడు. చూశాడు అబ్రహాం. ఒకసారి ఆకాశంలోకి చూసి నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్క చెప్పగలగటం నీ వలన అవుతుందా? ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించగలవా? లెక్కనికి అవుతుందా అన్నాడు. ఆకాశంలో నక్షత్రాలు లెక్కించడం వల్ల మనుషుల వల్ల ఎక్కడవుతుందండి? ఇప్పటికే ఈ శాస్త్ర ప్రపంచానికి ఏమంటే కనబడుతున్న విశ్వంలో వాళ్ళకి తెలిసింది 10%, మిగతా 90% డార్క్ మ్యాటర్ అని పేరు పెట్టేశారు దానికి. అంటే విశ్వం యొక్క అంచు ఇప్పటి వరకు దొరకలేదు. దీని ఎండ్ క్లోజ్ ఎక్కడో అన్నది విశ్వం యొక్క అంచే దొరకని మనిషికండి. ఏమంటే మనిషి ఆయుష్కాలం ఎంత అండి? 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు నువ్వు ప్రయాణించుకుంటూ జెట్ రాకెట్లో వెళ్ళినా కూడా విశ్వం ఎండ్ అవ్వట్లేదు. అంత పెద్ద విశ్వం కట్టాడు దేవుడు. అంత పెద్దది. అంత పెద్ద విశ్వంలో ఏమంటే అంత కోటాను కోట్ల నక్షత్రాలు, నక్షత్ర మండలాలు దేవుడు పెడితే, నాయన ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కించుటకు నీ చేతనగుతుందా? శాస్త్రవేత్తలకు వేయండి మాట. నక్షత్రాలన్నీ లెక్కలు కట్టేసి వచ్చామని చెప్పండి, ఎవడి వల్ల అవుతుందండి? వాళ్ళకి అసలు అంచే దొరకలేదు, ఎంత ఉందో కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి ఇంకెక్కడ దొరుకుతుంది మీరు చెప్పండి లెక్క? కాబట్టి దేవుడు ముందు మనిషి నిలబడలేడు. ఒకవేళ దేవుడు లెక్క అడిగితే చెప్పే సామర్థ్యం, లెక్క అడిగితే చెప్పే క్యాపబిలిటీ మనిషికి లేదు. కారణం ఏంటంటే మనిషి చాలా చిన్నోడు ప్రకృతితో పోల్చుకుంటే. మనిషి ఆయుష్కాలం అనేది చాలా చిన్నది. చిన్న ఆయుష్కాలం ఎక్కడండి? అనంత విశ్వాన్ని లెక్కలు కడుతుంది. కనుక నువ్వు చెప్పలేవు. నీ చేతనైతే చెప్పన్నాడు. అది ఆ రోజు అబ్రహాంకి సవాలే, ఈరోజు శాస్త్ర ప్రపంచానికి సవాలే. లెక్కలు కట్టమనండి. అలాగని మరి ఇదేంటండి ఏమి ఎవరికి తెలియని లెక్క అడిగేసి మరి లెక్కలు కట్టమంటే ఎలాగా? మరి దేవుడికి తెలుసా లెక్క అంటే ఖచ్చితంగా ఒక మాట చెప్పాడు బైబిల్లో. ఏం చెప్పాడు అంటే, కీర్తనల గ్రంథం మీరు చూడండి. దేవుడికి తెలుసా నక్షత్రాల లెక్క అంటే దేవుడికి తెలుసు. కీర్తనల గ్రంథం 147 కీర్తన గ్రంథం 147 కీర్తన 4వ వచనం మీరు చూడండి. కీర్తన గ్రంథం 147 కీర్తన 4వ వచనం, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. నక్షత్రముల సంఖ్య, అంకె, నెంబర్ ఆయన నియమించేశాడు. ఆయన నియమించిన అన్ని నక్షత్రాలే విశ్వంలో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే వాటికి పేర్లు పెట్టి ఉన్నాడు. నక్షత్రాలకి పేర్లు ఉన్నాయంట. మనోళ్ళు చూడు అప్పుడప్పుడు చెప్తారు, ఈ జాతకాలు చూసేవాళ్ళు, సప్తర్షి నక్షత్రం, ఏమంటే రకరకాల అరుంధతి నక్షత్రం, ఇలా రకరకాల నక్షత్రాల పేర్లు చెప్తారు కదా. ఇలా మహా అంటే ఒక 10 పేర్లు చెప్తారు, 15 పేర్లు చెప్తారండి. నక్షత్రాలు కోట్లు ఉన్నాయి. కోట్ల నక్షత్రాలకి ఆయన దగ్గర లెక్క ఉందంట, ఏమంటే లిస్ట్ ఉందంట, పేర్ల లిస్ట్ ఉందంట. ఇక దేవుడు అండి బైబిల్లో చెప్తున్న మాట. మనోళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది? అసలు నక్షత్ర మండలాలే పాలపుంత నక్షత్ర మండలం, యాండ్రోమెడా నక్షత్ర మండలం, తర్వాత మీరు ఇంకో నక్షత్ర మండలం చెప్పాను కదా, హైడ్రోసెంటారస్ నక్షత్ర మండలం. ఇవి ఒకదానికొకటి ఉంటే ఒక నక్షత్ర మండలంలో కోట్లు ఉంటున్నాయి మళ్ళీ. అలాంటి కోటాను కోట్ల నక్షత్ర మండలాలు. ఇంకెక్కడండి మనిషి బుర్ర ఎక్కడ అందుతుంది చెప్పండి? అసలే మనిషికి తెలిసింది 1,000,000 తర్వాత మన భారతదేశంలో ఏమండి 1,00,000, 10,000, 1,00,000,
10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, తర్వాత ఏంటన్నది ప్రశ్నే. సామాన్యులకి 100 కోట్ల వరకు అంతదండి. 1000 కోట్లు అండి, 1,00,000 కోట్లు అండి, కోటి కోట్లు అండి. ఆ తర్వాత ఏంటి? కోటి కోట్లు తర్వాత ఏంటి? సామాన్యుడికి ప్రశ్నే. తర్వాత అంకి లేదు. కాస్త చదువుకున్న వాళ్ళైతే మిలియన్ అని, ట్రిలియన్ అని, బిలియన్ అని ఇలా మాట్లాడుతున్నారు. అంకి కాస్త పెంచారు. అంటే నీ మెదడు ఎక్కడి వరకు సపోర్ట్ చేస్తుంది అంటే సమ్ నెంబర్స్ ఉన్నాయి నీకు, నువ్వు కనిపెట్టుకున్న నెంబర్స్ అక్కడ వరకే నీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏమండి ఇక్కడ ఎవడైనా ప్రశ్న అడగొచ్చు, ఏమండి మరి నక్షత్రాలకు సంఖ్య ఉందన్నాడు, మరి అంకి రాసేయచ్చు కదా, ఇక్కడ ఇన్ని ఉన్నాయని నక్షత్రాలు అంకి రాసేయచ్చు కదా, ఇలా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకు చెప్తున్నాను ఇదంతా. అంకి రాస్తే నీ బుర్ర అందుకోవాలిగా. నీకు ఎక్కడి వరకు వచ్చి అంకెలు? కోటి అంకెలు అంటావు, కోటి కోట్లు అంటావు, తర్వాత నీ పరిస్థితి ఏంటి? అంకెలే లేవు నీకు. మరి ఆ కోటాను కోట్ల నక్షత్రాల అంకెలు నీకు ఎలా రాస్తాడు? ఇక్కడ నీ మెదడుకి ఎలాగ అందుతుంది? అది అందదుగా. నీ మట్టి బుర్రకి నీకు ఒక సమ్ లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ వరకు నువ్వు రాగలవు. అదేమో పెద్దది. ఆ పెద్దదాన్ని నీకు ఎలా చెప్తాడు? అందుకే అన్నాడు నాయన, అంకి చెప్పినా నీకు అర్థం కాదు, కానీ మొత్తం మీద వాటి అన్నిటికీ లెక్క ఉంది నా దగ్గర అన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు ఆకాశంలో కలిగించిన నక్షత్రాలకి లెక్క మనిషికి తెలియదు ఒకటి. ఇకపోతే ఇప్పుడు మరలా కొంతమంది ఏమంటారండి, ఎక్కడో కనబడినట్లు లెక్కించమంటే ఎలా లెక్క పెడతామండి? ఇది మరీ విచిత్రంగా ఉంది. దేవుడు సవాలని, ఏమంటే దేవుడు మీకు ఏదో చెప్పేస్తున్నాడు, మీరు మీ గొప్పలు మీరు చెప్పుకుంటారండి. కనబడినట్లు లెక్క పెట్టమంటే ఎలా పెడతామండి? భూమి మీద ఏదైనా చెప్పండి, మా సత్తా చూపిస్తామంటారు వీళ్ళు. నిజంగా దేవుడే దేవుడండి బైబిల్లో. భూమి మీద ఏదో చూపించండి, మా సత్తా చూపిస్తాం లెక్కల్లో అంటే, ఏమంటే భూమి మీద ఇసుకరేణులు లెక్క పెడతావా అన్నాడు. అయిపోయిందా? నక్షత్రాలు మా వల్ల కాదు, అవి ఎక్కడో ఉన్నాయి, కనబడినట్లు మేము ఎలా లెక్క పెడతామంటే, మరి కనబడే ఇసుకరేణువులు లెక్క పెట్టే ఉంటుంది. అంకి ఉంటుందండి. ఇసుకరేణువుల అంకి చెప్పడానికి మనిషి దగ్గర నెంబర్ ఉందా? ఏ నెంబర్తో చెప్తావు? నీ సమ్ నెంబర్స్ దగ్గర నీ అంకె, నీ లెక్క అనేది ఆగిపోతుంది కదా. మానవ లెక్క ఆగిపోతుంది కదా. దేవుని పిల్లలారా, అంటే భూమి మీద ఉన్న దేవుడు ఏదైనా ఒక సవాల్ వేసి ఒక లెక్క అడిగితే రాదు. ఏమంటే ఆకాశం వైపు పంపించి అందులో ఒక లెక్క అడిగితే మనిషికి రాదు. కానీ చిన్న చిన్న లెక్కలు చేసేసి చిన్న లెక్కలు కనిపెట్టేసి మాత్రం దేవుడు లేడు. ఏమంటే భూమి మీద పోనీ ఆ ఇసుకరేణులు అది కూడానండి. ఏమంటే ఇసుకరేణులు ఎక్కడ కనపడతాయండి? సముద్రం లోపల ఉంటాయండి, మాగాలు కనపడతాయండి అంటారా? ఇప్పుడు ఇంకా సింపుల్ లెక్క ఒకటి చెప్పాడండి బైబిల్లో. నాయన నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నీకు మాట అడుగుతాను నేను, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నీ నెత్తి మీద జుట్టు ఉంది కదా, కాస్త లెక్క పెట్టి చెప్పే అన్నాడు బైబిల్లో. అది అవుతుందా? మీకు తెలిసిన వచనమే. మత్తయి సువార్త 10వ అధ్యాయము ఏమండి 30వ వచనం అనుకుంటాను. అది మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనమే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చదివితే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. అంటే వాటి కౌంటు నా దగ్గర ఉంది, ఇసుక రేణువుల కౌంటు నా దగ్గర ఉంది, ఆకాశ నక్షత్రాల కౌంటు నా దగ్గర ఉంది, వాటికి పేర్లు ఉన్నాయి. చివరికి నీ నెత్తి మీద ఉన్న జుట్టు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, వాటిలో ఒకటి రాలిపోతుంటే కౌంటు వెళ్ళిపోయింది ఒక వెంట్రుక. ఈ దేవుడండి. ఈ శాస్త్రాన్ని తల వెంట్రుకలు లెక్క పెట్టమనండి, ఈ మనుషుల్ని తల వెంట్రుకలు లెక్క పెట్టమనండి. అంటే ఇదంతా మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుడు లెక్కల ముందు మనిషి లెక్కలు నిలబడవు. దేవుని లెక్కల ముందు మనిషి లెక్కలు అనేవి అసలు నిలబడవు. ఆయన ముందు నేను లెక్కల్లో మొనగాడిని, నేను లెక్కల్లో గొప్పవాడిని అంటే, ఆయన లెక్కల ముందు భూమి మీద ఉన్న మనిషి ఏ లెక్క కూడా ఆయన ముందు సరితోగు, సమానంగా ఉండవు, సరిపోవు. ఆయన చేసే లెక్కలు మనిషి చేయలేడు. ఇందా చెప్పాను కదా, గణితంలో టాపు, భారతదేశానికి గణితంలో టాపు, ఆ టాపు ఈ టాపు, చాలామంది టాపర్స్ పేరు చెప్పాను కదా. వాళ్ళెవ్వరూ కూడా దేవుడి లెక్కల ముందు నిలబడలేరు, లెక్కించలేరు. కనబడని ఆకాశంలో లెక్క ఒకటి చెప్పాడు, భూమి మీద లెక్క ఒకటి చెప్పాడు. ఏది లెక్క చేస్తావు నువ్వు చెయ్యి అన్నాడు. ఎక్కడవుతుంది మనిషి వల్ల? విచిత్రం ఏంటంటే వెంట్రుకలే కదండి, టోటల్గా మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా దేవుడి దగ్గర లెక్కే. కీర్తన 139 అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు అక్కడ 16వ వచనంలో పుట్టినోట్లో ఒక అంక ఉంటుంది. అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని ఉంటుంది. 139వ కీర్తన 16వ వచనం అండి. చూస్తారు ఒకసారి, చూడండి ఎంత బాగుంటుందో. 139వ కీర్తన 16వ వచనం చూడండి.
నేను పిండమునయ్యుండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను. నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను. దినాల కౌంటు, రోజుల లెక్క. భూమి మీద మనిషి ఎంతకాలం ఆయుష్కాలం భూమి మీద ఉంటాడో ఆయుష్కాలాన్ని నియమించాడు దేవుడు. ఇప్పుడు ఈ లెక్క అడగండి ఎవరినైనా. టాపెస్ట్ మ్యాథమెటిషియన్ దగ్గరికి వెళ్ళి నీ ఆయుష్కాలం లెక్క ఎంత, పోనీ నీది వద్దు నాది చెప్పు, నా ఆయుష్కాలం లెక్క ఎంత, నాకేం తెలుసు అంటాడు. మరి ఏ లెక్కలు తెలియనప్పుడు దేవుడిని ఎలా పక్కనెట్టారు మీరు? దేవుడిని ఎందుకు పక్కనెట్టారు? ఇక్కడ ఎంత బాగా అడుగుతున్నాడంటే నిజంగా ఇది ఒక ప్రశ్నే. నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. నా దినములు అన్నీయు, నా దినాలకి కౌంట్ ఉంది. నేను ఏ డేట్ను భూమి మీద పుట్టాలి, ఏ డేట్ను మరణించాలి. ఆయుష్కాలం అనేది కౌంట్. దానిని ఒకటి ఎక్కువ చేసుకోలేడు మనిషి, దాన్ని ఒకటి తక్కువ చేయలేడు. మళ్ళీ అది తక్కువ పెంచాలి అన్న దేవుడిదే, తగ్గించేయాలన్న దేవుడిదే. ఎందుకు? హిజ్కియాకి పెంచేసాడు ఆయుష్కాలం 15 సంవత్సరాలు. ఏమంటే ప్రసంగ గ్రంథంలో అంటాడు, అధికంగా దుర్మార్గుల పనులు చేసావా, నీకు ఇవ్వబడిన ఆయుష్కాలానికి అంటే ముందే తీసేస్తాను అన్నాడు. అంటే పెంచేవాడు దేవుడే, తగ్గించేవాడు దేవుడే. అది కూడా నీ చేతుల్లో లేదు. పోనీ ఆ లెక్క ఏమైనా నీకు తెలుసా? నా వయసు అండి 80 సంవత్సరాలు, నేను స్టిల్ బతుకుతానండి, నేను 100 ఉంటానండి, నేను 70 ఉంటానండి. ఎవరు చెప్తారు చెప్పండి? రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు అన్నాడు దేవుడు. అంటే ఈ లెక్క కూడా తెలీదు. ఇక్కడ అవయవాల లెక్క చెప్పాడు. పుట్టినోట్లో అక్కడ 16 దగ్గర పుట్టినోట్లో 1 ఉండి కింద చూస్తే అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములైన. అంటే ఓ పక్క అవయవాలు రాసుకున్నాడంట. ఎన్ని అవయవాలు ఇచ్చాం? 206 ఎముకలు, 2 కళ్ళు, 2 చేతులు, ఏమంటే లోపల ఉండే నరాలు, ఊపిరితిత్తులు, గుండె, ఇటు టోటల్గా అవయవాలు కౌంట్ చేసుకున్నాడా? అవయవాలు కౌంట్ చేసుకుని గ్రంథంలో రాసుకున్నాడా? అవును, ఇతనికి ఇన్ని అవయవాలు ఇచ్చాను, ఎంత ఆయుష్కాలం ఇచ్చాను, ఈ అవయవాలతో ఈ ఆయుష్కాలంలో నాకు ఇంత పని చేయాలి. పని కూడా ఉంది మళ్ళీ కౌంటు. ఎందుకు ఇస్తున్నాడు ఇక్కడ ఆయుష్కాలం? పనికాలం. అది ఆయుష్కాలం అనేసరికి పనికాలం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం మీరు చదువుతున్నప్పుడు భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా, భూమి మీద నరుల కాలం కూలివాని దినములు అన్నాడు. అంటే భూమి మీద మనిషి దేవుడి కొరకు కూలి పని చేసుకోవడానికి పుట్టినవాడు. ఆ శరీరాన్ని, ఆ దేహాన్ని దేవుడి కొరకు ఖర్చు పెట్టాలి. దేవుడి పనిలో కళ్ళతో, నోటితో, చెవులతో, ఏమంటే చేతులతో, కాళ్ళతో, టోటల్ శరీరంతో దేహం అంతా దేవుడి పని కొరకు వాడాలి అని దేవుడు అది ఇచ్చి దానికి కౌంట్, మళ్ళీ అవయవాల కౌంటు, ఇచ్చిన దినాల కౌంటు, చేయాల్సిన పనుల కౌంటు. యేసుక్రీస్తు వారు సిలువలో చివరి మాటలు పలుకుతున్నాడు. ఎందుకు పలుకుతున్నాడు అంటే ఆయనకి చివరి మాటలు అవి. ఆ మాటలు పలికిస్తే ఆయన పని అయిపోయింది. అందుకే చివరిలో అంటాడు, తండ్రి సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? పని సమాప్తం అయిపోయింది. అంటే పనికి కూడా కౌంటా? అవునండి, పనికి కూడా కౌంటే. అవయవాల కౌంటు, ఆయుష్కాలం కౌంటు, భూమి మీద మీరు చేయాల్సిన పనుల కౌంటు. ఏది మనం పని ఎక్కడ పెట్టుకున్నాం? దేవుడి కోసం. దేవుడి కోసం భూమి మీద మనం ఏ పని పెట్టుకున్నాం? ప్రతిరోజు ఏ పని పెట్టుకున్నాం? ప్రతి దినము ఏ పని పెట్టుకుంటున్నాం? ఏ పనిని దేవుడి కొరకు భూమి మీద మనం కొనసాగిస్తున్నాం? మన జీవితాలలో దేవుడి పని ఏం పెట్టుకున్నాం? మన పని ఏమంటే మన కుటుంబ పని, ఉద్యోగం పని, ఏమంటే మనకు సంబంధించిన మన సొంత పనులు ఉన్నాయిగా. మనుషులు అందరి పనులు చేస్తారండి. ఆయన పని చేస్తారు, ఆయన ఏమంటే మీకు ఏమైనా బాగోపోతే చెప్పండి, నేను వచ్చేస్తాను, నేను సాయం చేసేస్తాను, నేను మీకు పని చేసేస్తాను అంటే చక్కగా మనుషులు అందరి కొరకు పని చేయడానికి పరుగులు పెడతారండి. దేవుడి పని అది మంద కాదండి, ఎవరో చూసుకుంటారు. చూసారా? ఏ పని కొరకైతే భూమి మీద మనిషి పుట్టాడో ఆ లెక్కను పక్కకు తోశాడు మనిషి. అందుకే చక్కగా రాస్తున్నాడు ఇక్కడ, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. అవయవాలు ఇచ్చేటప్పుడే లెక్కకెట్టుకుని, ఇన్ని అవయవాలు ఇచ్చాము, ఇన్ని చేసాము ఇతనికి, నెక్స్ట్ కౌంట్ ఏంటి? ఇతనికి భూమి మీద ఇంత ఆయుష్కాలం ఇస్తున్నాం, రైట్, పంపించేశాడు భూమి మీదకి. పంపించేసిన తర్వాత మీరు జాగ్రత్తగా వినాలి. అవయవాలు తల్లి గర్భంలో మనకి కట్టి ఆ కౌంట్ రాసుకుని ఆయుష్కాలం అక్కడే నిర్ణయించేసి భూమి మీదకి పంపించేసిన తర్వాత వెళ్ళిన వీడు డే 1 మొదలుకొని, భూమి మీద పడింది డే 1 మొదలుకొని, కౌంట్ అనేది అవయవాలు తల్లి గర్భంలో చేస్తున్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. నువ్వు భూమి మీద పడ్డ తర్వాత ఎవ్రీడే కౌంట్ అవుతుంది. ప్రతిరోజు దేవుడు లెక్క కడుతున్నాడు. ఇది విచిత్రంగా ఉండొచ్చు మీకు. అసలు భూమి మీద పడ్డది మొదలుకొని తల్లి గర్భంలో నుంచే కౌంట్ స్టార్ట్ అయితే భూమి మీద పడ్డది మొదలుకొని ఏ దినాన్న పడ్డాడు భూమి మీద, ఇటు ఎంతకాలం మాటలు వచ్చాయి, ఏ మాట మాట్లాడడం ప్రారంభించాడు, ప్రతిదినము ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు, ఏ టైం దేని కొరకు వెచ్చిస్తున్నాడు అని భూమి మీద మనిషి జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని లెక్కలు కడుతున్నాడు దేవుడు.
ఇవేవి తెలియకేనండి ఈరోజు మనుషుల్లో దేవుడు భయం లేదు. ఆ మాట చూస్తారా, కీర్తనల గ్రంథంలోనే ఉన్నారుగా, 139వ కీర్తన 1 నుంచి 4 వచనాలు చూడండి. ఇదే కీర్తన 139 1 నుంచి 4 వచనాలు మీరు చూడండి. కీర్తనల గ్రంథం 139 1 నుంచి 4 వచనాలు చూస్తే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట, చూసారండి ఎలా బాగుందో, ఎంత బాగుందో, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే అవి నా మనస్సును గ్రహించుచున్నావు, నీవు నా మనస్సును గ్రహించుచున్నావు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు, నా నడకను అండర్లైన్ చేసుకోండి, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. దేన్ని విడిచిపెడుతున్నాడు చెప్పండి ఇప్పుడు దేవుడు? నీ నడక నాకు తెలుసు. ఎక్కడికి వెళ్తున్నావు? పొద్దున్న లేచి అడుగులు దేవుడి కోసం వెళ్తున్నావా? వాకింగ్కి వెళ్తున్నావా? ఆఫీస్కి వెళ్ళిపోతున్నావా? కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళిపోతున్నావా? ఎక్కడ నా కాళ్ళు, నేను ఇచ్చిన తల్లి గర్భంలో నేను బిగించిన కాళ్ళు ఏ పని కొరకు నడుతున్నాయి? నాయన నడకలు కౌంట్ అయ్యండి విడివి. మనం అనుకున్న స్టెప్స్ లెక్క కింద చెప్పాను కదా, స్మార్ట్ వాచ్లు పెట్టుకుని రోజుకి ఎన్ని స్టెప్స్ వేసాను, ఇన్ని స్టెప్స్ వేస్తే ఆరోగ్యం, ఇన్ని స్టెప్స్ వేయకపోతే అమ్మో ఈరోజు తక్కువ నడిచానండి, సాయంత్రం వాకింగ్కి వెళ్ళిపోవాలండి. నువ్వేనా అడుగులు లెక్క పెట్టుకునేది? నువ్వేమో ఆరోగ్యం కొరకు లెక్క పెడుతున్నావు, ఆయనేమో ఆత్మ కోసం లెక్క పెడుతున్నాడు. నువ్వు నడవాల్సింది ఆయన కోసం, కానీ ఆరోగ్యం కోసం నడుస్తున్నావు. తర్వాత ఏమన్నా నీ సొంత పనుల కొరకు నడుస్తున్నావు. దేవుడి కోసం ఎక్కడ నడుస్తావు నువ్వు? ఆ రోజుల్లో వాహనాలు లేని కాలంలో సువార్త చేయడానికి గ్రామాన్న నడకతో నడిచి సువార్త ప్రకటించారు అపోస్తులు, యేసుప్రభు. వాళ్ళకి ప్రయాణం ఎక్కితే గాడిద, లేదంటే గుర్రం, లేదంటే నడక. ఈరోజు మనకి బైక్ ఉంది, కారు ఉంది, విమానం ఉంది, రైలు ఉంది, అన్ని సదుపాయాలు ఉన్నా మనం ఎక్కడికి ప్రయాణాలు చేయవు, ఎక్కడ ఎవరికి దేవుడి గురించి చెప్పవండి. ఇప్పుడంటే లాక్డౌన్, అందరూ లోపల ఉన్నారు, ఇప్పుడు సంగతి మాట్లాడట్లేదు నేను. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మనం ఎక్కడ నడిచాం దేవుడి కోసం? ఎక్కడికి వెళ్ళాం పరిచర్య కోసం? ఏ ప్రయాణాలు ఉన్నాయి మన జీవితంలో? మనకు ఒకటే ప్రయాణం అండి, త్రిభుజం మన ప్రయాణం. ఏంటా త్రిభుజం? ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి మార్కెట్కి, మార్కెట్ నుంచి మళ్ళీ ఇంటికి. ఇంతేగా త్రిభుజమేగా మంది. మన నడకలో డ్రాయింగ్ వేసాడు అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి? ఇల్లు, ఇంటి నుంచి ఆఫీసు, మహా వెళ్తే మళ్ళీ కూరగాయలకి, మార్కెట్కి, మళ్ళీ ఇల్లు. త్రిభుజం ఇలాగే తిరుగుతుంది అంతే మన ప్రయాణం. అపోస్తుడైన పౌలు గారి ప్రయాణం ఖండాలు 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 దాటేశాడండి దేవుడి కోసం. దేశాలు దాటేశాడు. నిజంగా బైబిల్లో భక్తుల నడక, వాళ్ళ నడతలు ఎక్కడ? ఈరోజు మన నడకలు ఎక్కడ మీరు చెప్పండి? నేను ఒక వార్త చూశాను, ఒక పక్షి చచ్చిపోయిందండి. పక్షి చచ్చిపోయిన తర్వాత ఒక అతనికి దొరికితే అతనిలో ఆల్రెడీ ఒక జీపీఎస్ సిస్టమ్ 20 సంవత్సరాల క్రితం అండి, అది ఎక్కడెక్కడికి వెళ్తుందో తెలుసుకోవడానికి దాని బాడీలో జీపీఎస్ సిస్టమ్ అమర్చేశారంట. దాన్ని డీకోడ్ చేసి చూశారండి. దాన్ని సిస్టంలో పెట్టి డీకోడ్ చేసేసరికి అండి అసలు ఆశ్చర్యపోయే విషయాలండి. పక్షి ప్రయాణం అండి, తన బ్రతుకు కాలం అంతా ప్రయాణం కొన్ని లక్షల వేల కిలోమీటర్ల ప్రయాణం చేసేసిందండి. రోజుకి 3500 కిలోమీటర్ల ప్రయాణం చేసిందంట. అది అసలు మతిపోయింది వాళ్ళకి, ఇంత ప్రయాణం ఎలా చేసింది పక్షి అని. ఎగురుతూ దానికేముందండి, అలాగనేసరికి వెళ్ళిపోద్ది కిలోమీటర్లు. రోజుకి 3300 వేసారండి కిలోమీటర్లు అండి. రోజుకి క్షమించండి 300 అనుకుంటా, 335 కిలోమీటర్లు అనుకుంటాను ఒక రోజుకి దాని ప్రయాణం అంట. ఎందుకు తిరుగుతుంది అది? ఆహారం కోసం, అది క్షేమంగా ఉండటం కోసం. ఈరోజు మనం దేవుడి కోసం నడవాలి అని, దేవుడి కోసం చెయ్యాలి అని దేవుడు పుట్టిస్తే మనం ఎక్కడ నడుస్తున్నాం చెప్పండి దేవుడి కోసం? అక్కడ ఒకటి కాదు చెప్తా, నేను కూర్చున్నా, నేను లేచిన. ఎందుకు కూర్చున్నావు? దేవుడి పని మీద కూర్చున్నావా? నీ సొంత పనుల మీద కూర్చున్నావా? సిట్టింగ్లు వేస్తారుగా, సిట్టింగ్లు. అరే నాకు బోర్ కొడుతుంది, రారా పలానా హోటల్కి వెళ్ళిపోదాం, టీ తాగుదాం, లేదా బిర్యానీ తిందాం. సిట్టింగ్ ఎందుకు వేసావు? ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వేసావు. అదే సిట్టింగ్ ఎవరికైనా వాక్యం చెప్పడానికి వేసావా? నేను మీ ఇంటికి వస్తానని, కొంచెం సత్యవాక్యం వినపడుతుంది, మనం ఎన్ని రోజులు ఈ వాక్యాలన్నీ మనం నేర్చుకోలేదు, నేను ఒక మంచి పాట విన్నానన్న, మీతో పంచుకోవాలనుకుంటున్నాను, కాస్త మీ ఇంటికి వస్తానన్నా, కూర్చుందామన్నా, కాసేపు దేవుడి గురించి మాట్లాడుకుందాం. ఈ సిట్టింగ్లు వేసావా ఎప్పుడన్నా? ఫ్రెండ్స్తో నిజంగా పనికిరాని సిట్టింగ్లు ఎన్నో వేసేస్తారు. టైంపాస్ల కోసం, సినిమాల కోసం, షికార్ల కోసం, ఏదో కార్యక్రమాల కోసం, మాట్లాడుకోవడం కోసం. ఎప్పుడైనా దేవుడు పనికి సిట్టింగ్ వేసావా? వాక్యం చెప్పడానికి సిట్టింగ్ వేసావా? దేవుడు పనుల గురించి మాట్లాడుకోవడానికి కూర్చున్నావా? నువ్వు కూర్చున్నావా? నువ్వు లేచిపోయావా? నాకు తెలుసు ఎందుకు కూర్చున్నావు, ఎందుకు లేచావు.
కౌంట్. వీడు ఇన్నిసార్లు కూర్చున్నాడు వీడి జీవితకాలంలో, ఇన్నిసార్లు లేచాడు. నడక పడక కిందకి వెళ్ళేసరికి చూడండి ఏం చెప్తున్నాడు, నా నడక నా పడక నువ్వు పరిశీలించుచున్నావు. తలంపులు లోపల ఏదన్నా చెడు ఊహ పుడుతుందా, ఈ చెడు ఊహ పుట్టింది వీడి మనసులో, రాసేయండి, కౌంట్ చేయండి. చెడుగా ఆలోచిస్తున్నాడు, కౌంట్ చేయండి. మాట్లాడే అవసరం లేదు. ఎవరు కొంతమంది అన్నయ్య వందనాలు అంటారు, లోపల తిడతా ఉంటారు. అది విచిత్రం ఏంటంటే అది మాకు వందనాలలాగా కనపడుతుంది. అమ్మ మేము కూడా అమ్మ వందనాలు అంటాం, లోపల తిట్టుకున్నాడుగా, అది నాకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఆయన కౌంట్. అంటే మనిషి దేవుడి దగ్గర ఎన్ని లెక్కల్లో దొరికిపోతున్నాడో మీరు చూడండి. ఎందుకు నడుతున్నావు నాయన, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు కూర్చుంటున్నావు, ఏ ఊహలు ఊహిస్తున్నావు, ఎవ్రీథింగ్ కౌంటా. మనిషి అంత డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. మనమని కూడా మన స్వతంత్రంలో మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అడిగేటోడు లేడు, నేను ఏం చేసినా చేసేటోడు లేడు. ఇలా కదండి మనిషి ఆలోచనలు ఉన్నాయి. పాడైపోయాడండి. కారణం ఏంటంటే ఇవన్నీ తెలీదు, ఇవన్నీ కౌంట్ అవుతున్నాయన్న సంగతి తెలీదు. యేసుప్రభు చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసావా, అప్పుడే నీ హృదయంలో వ్యభిచారం జరుగుతుంది, కనుక మోహపు చూపొద్దు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒరే కౌంట్ చేస్తాడు దేవుడు దాన్ని కూడా. మనం అనుకుంటాం మన పైకి ఏమంటే బాగా నటిస్తూ లోపల అమ్మాయి బాగుంది అని చెడు ఆలోచన ఏదైనా నీది చూపు ఆ మీదకి వెళ్ళింది అంటే లోపల ఏదైనా చేసుకుంటున్నావంటే అది పైన వాళ్ళు ఎవరికీ తెలియదు కనుక ఎవడు మంచోడు అని అంటారు. కానీ దేవుడు మంచోడు అంటాడా? చచ్చిపోతున్న వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటారంటే చాలామంది, ఏమంటే చాలా మంచోడండి, అసలు నిజంగా మహానుభావుడు అండి, ఎవరితోనూ మాట్లాడేవాడు కదండి, అసలు మంచోడండి అంటారు. మనం దేన్ని బట్టి మంచోడు అన్నాం? అతని క్రియల్లోకి ఏ పాపాలు రాలేదు కనుక, మనం చూడలేదు కనుక, ఒకవేళ వచ్చినా నీకు తెలియకుండా చేశాడు కనుక మంచోడండి. కానీ లోపల మంచిగా ఉందో లేదో చూస్తాడు ఆయన. ఈ టెక్నాలజీ మనుషుల్లో ఎవరి దగ్గర లేదండి. లోపల ఉన్న గుండెని చూస్తాడు, లోపల ఉన్న ఏమంటారు దీన్ని ఎముకలు చూస్తాడు తప్ప. ఇప్పుడు కరోనా వచ్చింది అనుకోండి, స్కానింగ్ చేసేస్తున్నారు. ఎందుకు? వైరస్ ఎంత శాతం ఉందో లోపల తెలిసిపోతుంది స్కానింగ్లో, ఇది తెలుస్తుంది. అంతే తప్ప లోపల ఏమనుకుంటున్నావు ఎవరికి తెలుస్తుంది, ఏ మిషన్కి తెలుస్తుంది? అది దేవుడికి తెలుస్తుంది. అద్భుతం కదండి వాక్యం, దేవుని పిల్లలారా. కనుక దేవుడు మనకి చెబుతున్న ప్రతిదీ, నడక పడక, తర్వాత మాట ఊహ, ఆ తర్వాత కిందకి వెళ్ళేసరికి అంటాడు, నీ చర్యలన్నీ నాకు బాగా తెలుసు. నీ చర్యలు, నీ పనులు, రోజు నువ్వు ఏ పనులు చేస్తున్నావో నాకు తెలుసు, ఏ పనుల్లో నువ్వు ఉంటున్నావో నాకు తెలుసు. నీ చర్యలన్నీ నేను బాగా తెలుసుకుని అన్నాను. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసిపోద్ది. మాట నాలుగుకి వచ్చే లోపల అనుకుంటేనేగా బయటకు వస్తుంది, అది వచ్చే లోపు దేవుడికి తెలిసిపోద్ది. అంటే ఇప్పుడు మాటలు కూడా కౌంటా? అవునండి. ఏం వదిలిపెట్టాడు చెప్పండి దేవుడు లెక్కలు కట్టకుండా? ఇప్పుడు లెక్కలు కట్టకుండా దేవుడు ఏది విడిచిపెట్టాడు చెప్పండి? ఈ కీర్తన గ్రంథంలో ఉన్న ఈ సందర్భాన్నే మరలా యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చెప్తాడు. ఆయన అనవసరంగా ఎవరో కూడా నోరు విప్పకండి, విప్పిన ప్రతిసారి మీ మాట కౌంట్ అయిపోతుంది అని యేసుప్రభు చెప్పాడు. ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము, ఏమంటే మీరు 36వ వచనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుతావు. దేవుడు ముందు నిన్ను అపరాధిగా నిలబెట్టేవి మాటలే. సూపర్ అని చెప్పాడు. అక్కడ ఇందాక అన్ని కౌంట్ అయిపోతాయని కీర్తనగారుడు చెప్తే, ఇక్కడికి వచ్చేసరికి యేసుప్రభు అంటున్నాడు, నాయన మాటలు జాగ్రత్త. వ్యర్థమైన మాటలు వచ్చాయా? దేవుడికి ఉపయోగపడని మాటలు వచ్చాయా? వ్యర్థమైన మాట అంటే దేవుడి లెక్కల్లో దేవుడి కొరకు నువ్వు మాట్లాడకుండా నువ్వు ఏది మాట్లాడినా చెత్తే. వ్యర్థం అనేసరికి చెత్త. ఆ నోరును తల్లి గర్భంలో బిగించింది నీకు దేవుడు. ఆ నోటితో దేవుడు మాట్లాడతావని, చక్కటి స్వరం ఇచ్చేస్తే ఆ స్వరంతో దేవుడు పాటలు పాడతావని. నోరు, నాలుక, టోటల్ ఈ వ్యవస్థను దేవుడు తల్లి గర్భంలో నీకు బిగించింది. ఆ వ్యవస్థ అంతా దేవుడికి ఉపయోగపడుతుందని. నువ్వు దేనికి వాడుతున్నావు దాన్ని? చెత్త, లోకంలో వాటి కొరక ఆ చక్కట నోరు వాడబడేస్తుంది అనుకోండి. ఆవిడ నిజంగా ఎంత దారుణమైన పరిస్థితుల్లోనికి మనిషి వెళ్ళిపోతాడో చెప్పేశాడు ఇక్కడ. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదు. మనకేం అర్థమైంది? నేను ఎవరిని దొంగతనం చేయలేదు, ఎవరిని చంపలేదు, ఏదో
4 మాటలు తుల్లేనంతే, ఏమైపోయింది మాట తుల్లితే అనుకుంటాం మనం. ఆ మాటే కౌంటే నరకానికి గెంటేస్తుంది, మన మాటే మనల్ని నరకానికి గెంటేస్తుంది అని తెలియదు. చాలా వచనాలు ఉంటాయండి సామెతల గ్రంథంలో. జీవ మరణములు నాలుక వశము అన్నాడు. జీవ మరణములు నాలుక వశము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం మీరు చదవండి. నాలుక పాప ప్రపంచమై అన్నాడు. నాలుక పాప ప్రపంచమై టోటల్గా ఈ ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందని చెప్పాడు యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో. నాలుక ఎంత ప్రమాదం అండి, మాట ఎంత ప్రమాదం అండి. చివరికి మాటే మనల్ని నరకానికి గెంటేస్తుంది అన్న సంగతి తెలియదు. చాలామంది గుడిలో ఉన్నప్పుడు భక్తిగా ఉంటారు, బయటకు వెళ్ళేసరికి బూతులు, గొడవలు, ఏమండి కక్షలు, క్రోధాలు, అయ్యో వాళ్ళ నోరుకి అడ్డు అదుపు ఉండదండి. వాళ్ళు అనుకుంటున్నారు మాట్లాడితే ఏమైంది, చూసారా, మాట్లాడితే ఏమైంది అనుకుంటున్నారు తప్ప మాట కౌంట్ అవుతుంది, మాట లెక్క పడుతుంది, లెక్కల్లోకి వెళ్ళిపోతుంది, మాట కూడా లెక్కల్లోకి వెళ్ళిపోతుంది. కొంతమంది అండి సరదాగా మనుషుల్ని నొప్పించటం ఇష్టం వాళ్ళకి, అదొక వ్యసనం వాళ్ళకి. నోటి మాటలతో మనుషుల్ని నొప్పించేస్తారు. ఆడు నొచ్చుకుంటుంటే ఆడు బాధపడుతుంటే ఇలా సంకలు గుద్దుకుని ఎగురుతూ ఉంటారు. తోలు తీసేస్తాడు దేవుడు. ఆ మాట ఒకరిని నిలబెట్టాలి, ఆ మాట ఒకరికి ధైర్యాన్ని ఇవ్వాలి, ఆ మాట ఒకరిని దేవుళ్ళో నిలబెట్టాలి. కరుణ వచ్చిందండి. కరుణ వచ్చినప్పుడు నీ మాట ఎవరినైనా ఒకరు నిలబెడుతుందా? ఈ టీవీ వాళ్ళు న్యూస్ చూడండి, చాలామంది చెప్పేది ఏంటంటే నా న్యూస్ ఎడుతుంటే మాకు భయం వేస్తుంది. ఎందుకు? వాళ్ళు ఎక్కడనండి ఒక్క ఎపిసోడ్ కూడా ఈ కరోనా పేషెంట్లు చచ్చిపోతున్న వాడికి ధైర్యం చెప్పే ఎపిసోడ్లు ఏమి వేయరాళ్ళు. అక్కడ చచ్చిపోయాడు, ఎక్కడ చచ్చిపోయాడు, లెక్క 4,000 మంది చచ్చిపోయారు, 5,000 మంది చచ్చిపోయారు, ఈ ట్యాబ్లెట్ ఎక్కడైనా చచ్చిపోయాడు, రెమ్డెసివిర్ ఎక్కువ వేస్తే ఫంగస్, బ్లాక్ ఫంగస్ వచ్చి చచ్చిపోతున్నారు, చావులు న్యూస్ ఆడుతుంటే ఆ న్యూస్ చూసి చచ్చిపోతున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ మాటలు ఎక్కడైనా మనిషికి ధైర్యాన్ని ఇస్తారంటే ఏముండదండి, చచ్చేవాడిని ఇంకా భయపెట్టి చంపేస్తారు. నీ మాట కాస్త ధైర్యం ఇస్తుందా? అవతలకి ఏదన్నా కరోనా పాజిటివ్ వచ్చింది, ఏం మాట్లాడుతున్నావు అన్న? ఏం కాదన్నా, మనకు కాదు, ఏం కాదన్నా, మనకి దేవుడు ఉన్నాడన్నా, మనం ప్రార్థన చేసుకుందామన్నా, మీకు తగ్గిపోద్దన్నా, మన దేవుడు పిల్లలం కదన్నా, బయటకు వచ్చేస్తామన్నా. నేను ఉన్నానుగా, మీకు ఏ మెడికల్ కావాలన్నా, మెడిసిన్ కావాలన్నా నేను సపోర్ట్ చేస్తాను. మీకు ఏమైనా ఫైనాన్షియల్గా కాస్త ఇబ్బందులు ఉన్నారా, నేను సపోర్ట్ చేస్తాను. ఈ కొద్ది రోజులు నేను ఉన్నాను కదన్నా. సహోదరులకి ధైర్యం చెప్తున్నారా మాటతో? ఎవరైనా ఇలాంటి ఇరుకుల్లోకి, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతే మీకు ఎందుకన్నా, మా కుటుంబం అంతా మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాంగా, మనకేమవుతుందన్నా, మన దేవుడు పిల్లలమన్నా, ఈ ధైర్యాన్ని వాళ్ళలో పుట్టిస్తున్నారండి. మీకు తెలీదు, ఏమి అవసరం లేదండి. ఈ మాట వాళ్ళలో ధైర్యాన్ని నింపుతుంది, ఈ మాట వాళ్ళని నిలబెడుతుంది. కనుక ఏ మాట మాట్లాడుతున్నాను ఈ టైంలో? ఆ కరోనా వచ్చినప్పుడు నీకు ఫోన్ చేశాడు అన్న, ఎలా అయ్యో మొన్న కూడా ఇలాగే నాకు ఫోన్ వచ్చిందన్న, ఇలా స్టార్టింగ్లో బాగానే ఉన్నారన్న, తర్వాత చచ్చిపోయారు అన్నాం అనుకోండి కరోనా పేషెంట్తో, వాడు ఏమైపోతాడు చెప్పండి? ఆ కాస్ట్ ఉన్న ధైర్యాన్ని కోల్పోయి నీ కళ్ళ ముందు చచ్చిపోతాడు వాడు. రోగానికంటే భయానికి చేస్తాడు ముందు. అంటే నీ మాట చూడండి, చూసారా, అక్కడ ఒక ప్రాణాన్ని తీస్తుంది. అదే మాట ఓ ప్రాణాన్ని నిలబెడుతుంది. కనుక నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కౌంట్ అన్నాడు దేవుడు. మాటలు కౌంట్ అవుతాయి. ఆ మాటలే నిలబెట్టావా నీతిమంతుడు? మాటతో ఒకరిని నిలబెట్టావా? మాటతో ఒకరి ఆత్మని నిలబెడుతున్నావా? మాటతో ఒకరి ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్నావా? మాటతో ఒకరిని సంఘానికి దగ్గర చేస్తున్నావా? మాటతో ఒకరిని వాక్యం నేర్పిస్తున్నావా? నీ మాట చక్కగా దేవుడికి ఫలాలు తెచ్చే మాటలేనా? వెళ్ళిపోతావు, పరలోకానికి వెళ్ళిపోతావు. ఆ మాటలు ఏవి దేవుడికి ఉపయోగపడలేదా? నరకానికి జారిపోతావు. మీకు సంగతి చెప్తాను, ఇదేంటంటే మాటకి నరకం వేసేస్తాడు. ఎందుకు? నోరు బిగిచ్చింది ఆయన కోసం మాట్లాడతావు. నువ్వు ఏదేదో మాట్లాడుతుంటే ఆయనకు ఉపయోగపడిన నోరు ఎందుకు, నువ్వెందుకు చెప్పండి? ఇంట్లో ఫ్యాన్ బిగించుకున్నారండి, చక్కగా ఎండాకాలం వచ్చిందని కొత్త ఫ్యాన్ కొనుక్కున్నారు. ఎందుకు కొన్నారు కొత్త ఫ్యాన్ని? ఫ్యాన్ తిరగాలి, మీకు గాలి రావాలి. ఫ్యాన్స్ ఇచ్చేసారు, అది తిరగనంటుంది. ఒకసారి రిపేర్ వాడికి పిలుస్తారు, లేదంటే ఆడికి పట్టుకెళ్ళి రివర్స్ ఇస్తారు, తిరగట్లేదండి పోయిందండి. ఏం చేస్తారు చెప్పండి? పోయిన ఫ్యాన్ పోయిందంటే తన పని అది చేయట్లేదు. అది ఏం చేయట్లేదు? ఫ్యాన్ గాలి ఇవ్వట్లేదు. ఏం చేస్తారు? పూజిస్తారు ఇంట్లో పెట్టి, వేసేయండి, స్క్రాప్కి వేసేయండి, లేదంటే ఆడికి ఎవరి దగ్గర అయితే కొన్నారో ఆడికి ఇచ్చేసేయండి. పని చేయండి, మాకెందుకు? దేవుడి కొరకు మాట్లాడి నోరు ఆయనకెందుకు? దేవుడి కొరకు మాట్లాడి నువ్వు ఆయనకెందుకు? ఆయన కష్టంతో నిన్ను పెంచాడు, కన్నాడు, కాపాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ మారా నోరులు దేవుడి కొరకు మాట్లాడకపోతే ఇంకెందుకండి? దేవుడు ఎలా భరించాలి మీరు చెప్పండి? మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గూర్చి ఆ మాటను బట్టి నువ్వు అంత్యదినాలలో విమర్శ దినమున అపరాధివని తీర్పు నొందుదువు. టోటల్గా నీ మాటలన్నీ కౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్త, మాటలు కౌంటు. చూసారండి? కాబట్టి భూమి మీద ఎవరు మాట్లాడినా దేవుడు కౌంట్ చేస్తాడండి. మీరు అషూరు కాలంలో
చాలాసార్లు చెప్పాను, హిజ్కియా మీదకి వాడు వచ్చేసాడండి దండెత్తి. ఆ కాలంలో అష్షూరు మహాసామ్రాజ్యం హిజ్కియా మీద దండెత్తింది. రాజుల రెండో గ్రంథం 19 అధ్యాయం 27, 28 వచనాలు చూడండి. తర్వాత రాజుల రెండో గ్రంథం 19 అధ్యాయం 27, 28. అష్షూరు హిజ్కియా మీదకి వాడి సేవకులను పంపించండి, ఇష్టం వచ్చినట్టుగా పేలాడండి. నీ దేవుడు నిన్ను కాపాడుతాడా? నీ దేవుడు నిన్ను రక్షిస్తాడా? నీ దేవుడిని నమ్మినే సోమరంలో ఇశ్రాయేల్ని ఉత్తర రాజ్యంలో మేము లేసేయలేదా? అక్కడ మీ దేవుడు కాపాడాడా? ఇక్కడ నిన్ను దేవుడు కాపాడతాడా? మీరు నమ్ముకున్న మేము చాలా దేశాలను వేసేసాం, ఆ దేశాలకు కూడా దేవతలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నాయి, ఎవడో మమ్మల్ని ఆపలేకపోయాడు, నిన్ను కూడా ఆపడు, యెహోవా ఎవడో నిన్ను కాపాడడానికి అని భయంకరమైన రంకులు వేసాడండి. ఒకసారి ఆ మాట చూస్తే భలే ఉంటుంది. నీవు కూర్చుండటయు బయలువెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద రంకెలు నాకు తెలిసే ఉన్నది. దేవుడు అంటాడు, అరే అష్షూరు, నా మీద నువ్వు రంకెలేసావు కదా, అది నాకు తెలిసిపోయింది అన్నాడు. అంటే దేవుడి గురించి ఏ మాట మాట్లాడినా దేవుడికి వినపడిపోతుంది, మనుషులు మాట్లాడుకున్నా దేవుడికి వినపడిపోతుంది. ఎందుకంటే మలకి గ్రంథంలో మీ అందరికీ తెలిసిన మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించును అంటాడు మలకి గ్రంథంలో. అంటే ఒక ఇద్దరు మాట్లాడుకుంటుంటే యెహోవా చెవి వచ్చేస్తుంది, అక్కడ మాటలు దేవుడికి వెళ్ళిపోతున్నాయి, రిజిస్టర్ అయిపోతున్నాయి. ప్రతి దినము చేసే ప్రతి పని కూడా దేవుడి లెక్కల్లో కౌంట్ అయిపోతుంది. కాబట్టి దేవుడు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే కీర్తన 56లో కూడా మాట చెప్తాడు, ఇంకో లెక్క కూడా చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 56 కీర్తన 8వ వచనం చూడండి దయచేసి. కీర్తనల గ్రంథం 56 కీర్తన 8వ వచనం, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలలో కనబడును కదా. చూసారండి, ఇక్కడ ఇంకో లెక్క చెప్పాడండి. ఏం లెక్క? నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. సంచారాలు అంటే నా ప్రయాణాలు, నేను ఎక్కడ ప్రయాణం చేస్తున్నాను. స్టార్టింగ్లో చెప్పానుగా, ఆఫీసు ఇల్లు మధ్యలో మార్కెట్. ఇదేనా మన ప్రయాణాలు? ఏమైనా దేవుడి కోసం ఆ పక్క ఈదిలోకి వెళ్ళి దేవుడి కోసం చెప్పడం, ఆ పక్క ఏమైనా కుక్కడపల్లికి వెళ్ళి దేవుడి కోసం చెప్పడం, మీ గ్రామాల్లో ఉంటున్నారు పక్క గ్రామానికి వెళ్ళి ఎవరికైనా దేవుడి కోసం చెప్పడం. ఎక్కడైనా ప్రయాణాలు దేవుడి కోసం ఉన్నాయా? పెళ్ళిళ్ళ కోసం ప్రయాణాలు, దినాల కోసం ప్రయాణాలు, బర్త్డేలకి ప్రయాణాలు, ఏమండి ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ కదండి. పండగలకి ప్రయాణాలు, విందులకు ప్రయాణాలు, ఏమండి ఫ్రెండ్స్ని కలవడానికి ప్రయాణాలు, బంధువుల దగ్గర 2 రోజులు ఉండి రావడానికి ప్రయాణాలు. ఎన్ని ప్రయాణాలు అండి ఈరోజు మనిషి చేస్తున్నాడు. ఇప్పుడు లాక్డౌన్ వచ్చి అసలు రోడ్లు ఖాళీగా ఉన్నాయి, కానీ ఒకప్పుడు ఏ రైల్వే స్టేషన్ ఖాళీ ఉంది, ఒకప్పుడు ఏ బస్ స్టాండ్ ఖాళీ ఉంది, ఒకప్పుడు ఏ ఎయిర్పోర్ట్ ఖాళీ ఉంది. ప్రయాణాలు ఎందుకు? దేవుడి కోసం వీళ్ళందరూ ప్రయాణాలు చేసేస్తుంటా కాదండి. ఏమంటే నిజంగా సువార్తలకి ప్రయాణాలు తిరుగుతున్నప్పుడు ఇలా అడ్డు వచ్చినప్పుడు అండి అప్పుడు ఈ వాక్యం జ్ఞాపకం వచ్చేసేదండి మాకు. మేమేమో దేవుడి కోసం ప్రయాణాలు వెళ్తుంటే వీడు మనకు అడ్డు వచ్చి మనల్ని తోసేసి, ఎందుకురా వీడి ప్రయాస, ఎందుకు వీడి ప్రయాణం? దేవుడి కోసం ప్రయాణమా? దేవుని పిల్లలారా, నీ సంచారాలు ఎక్కడెక్కడ ఎందుకు తిరుగుతున్నావు? కౌంటు. ఆ తర్వాత ఇక్కడ కింద ఇంకోటి అద్భుతం చెప్పాడండి, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలలో కనబడును కదా. దేవుడి కోసం మీరు ఒక కన్నీరు కారిస్తే ఆ కంట పడిపోయిన నీళ్ళన్ని బుడ్డులో దాచుకుని ఎన్ని కన్నీళ్లు కార్చాడో అవన్నీ పుస్తకంలో రాసుకుంటున్నాడంట. ఏం దేవుడండి! దేవుడి కొరకు నువ్వు ఎప్పుడైనా కన్నీరు కారిస్తే, నీకోసం కాదు సుమా, నేను ఫెయిల్ అయిపోయిన ఆటం, నాకు ఉద్యోగం రావట్లేదని ఆటం, పెళ్ళి అవ్వట్లేదని ఆటం, ఈ ఏడుపులు వెళ్ళవు బుడ్లోకి. దేవుడి కోసం ఏడ్చావా ఎప్పుడైనా? దేవుడు వాక్యం రావట్లేదని ఏడ్చావా? దేవుడు బైబిల్ అర్థం కావట్లేదని ఏడ్చావా? సత్యవాక్యం నాకు దొరకటం లేదని ఏడ్చావా? ఆత్మ రక్షణ కొరకు నేను చాలా ప్రయత్నిస్తున్నానండి దేవుళ్ళకి తీసుకురావాలని, అతను రావట్లేదండి, ఆవిడ రావట్లేదండి, మా అమ్మ దేవుడిని నమ్ముకోవట్లేదండి, మా నాన్న దేవుడిని నమ్ముకోవట్లేదండి, నా భార్య మారట్లేదండి, నా భర్త మారట్లేదండి, నా పిల్లలు దేవుళ్ళలో ఉండట్లేదండి, మారట్లేదండి. ఏమంటే వాళ్ళ కోసం ఎప్పుడైనా ఏడ్చి ప్రార్థన చేసావా దేవుడికి? దేవా వీళ్ళు మార్చుదేవా, వీళ్ళకి మార్చడానికి సహాయాలు చేయదేవా? ఎప్పుడైనా ఏడ్చావా దేవుడి కోసం? ఎక్కడో ఒక సువార్త పని జరుగుతుంది, ఏడ్చి దేవా జరగాలి దేవా, అనేక మంది నీ పిల్లలు నీ వాక్యం వినాలి దేవా, నీ కన్నీళ్ళతో అడుగుతున్నాను దేవా. ఎప్పుడైనా దేవుడు పని గురించి ఏడ్చావా? అపోస్తలుల జీవితాలు చూడండి, కళ్ళల్లో ఏడవడానికి నీళ్లు లేవు వాళ్ళకి. దావీదు జీవితాన్ని చూడండి, ఏడవడానికి కళ్ళల్లో నీళ్లు లేవు దావీదుకి. రాత్రి చెప్పానండి, శనివారం రోజు ఎప్పుడు చెప్పాను, ఆదివారం రోజు చెప్పాను, మా మధ్యాహ్నం ప్రసంగంలో మీరు వినండి. దావీదుకు వచ్చిన కష్టానికండి ఏడవడానికి దావీదు కళ్ళల్లో నీళ్లు లేవు.
దేవుడి కొరకు బ్రతుకుతుంటే కష్టాలు చుట్టేసే దావీదుని, దేవుడి కొరకు బ్రతుకుతుంటే కష్టాలు చుట్టేసే అపోస్తులని, ఏడవడానికి కళ్ళల్లో నీళ్లు లేనంత రోదనలోనికి వాళ్ళ జీవితాలు వెళ్ళిపోయాడు. మనం ఎక్కడండి దేవుడి కోసం ఏడుస్తాం? మన కోసం మనం ఏడుతాం, పిల్లల కోసం ఏడుతాం, ఎవరికైనా దెబ్బ తగిలితే ఏడుతాం, ఎవరైనా చచ్చిపోయారంటే ఏడుతాం. దేవుడి కోసం ఎప్పుడు ఏడుతాం మనం? ఈ కరోనా టైంలో అందరూ ఏడుతున్నారు. ఎందుకు? చచ్చిపోయారు, మా అమ్మకు బాగోలేదు, మా నాన్నకి బాగోలేదు, మా తమ్ముడికి బాగోలేదు. ఏడుపులు, ఇప్పుడు వచ్చిన ఏడుపులు. ఎప్పుడైనా ఆ ఏడుపు దేవుడి కోసం ఏడ్చామా? దేవుడి కోసం ఏడ్చేంత భక్తిలోనికి మనం వచ్చామా? దేవుడి కోసం ఏడ్చేటంత విశ్వాసం వైపు మన అడుగులు ఉన్నాయా? బాగా ఆలోచించండి. ఒకవేళ అలా దేవుడి కోసం నువ్వు ఏడిస్తే నేనెందుకు ఊరుకుంటాను? నువ్వు నా గురించి ఎన్నిసార్లు ఏడ్చావో ఒక బుడ్డలో దాచుకుని, ఒక బుడ్డలో పట్టేసి ఆ నీళ్ళన్నీ దాచుకుంటాను నువ్వు అనుకుంటున్నావు. కళ్ళలో కారిపోయి కింద పడిపోయింది నువ్వు అనుకుంటున్నావు, ఎక్కడో కలిసిపోయింది అనుకుంటున్నావు. అది ఎక్కడా కలవలేదు. దేవుడు దానికి ఓ బుడ్డెట్టి దాచుకున్నాడంట. ఎన్నిసార్లు మనం దేవుడి కొరకు ఏడ్చామో అవన్నీ పుస్తకంలో రాసుకుని, నువ్వు మరణించిన తర్వాత నా కొడుక ఇన్నిసార్లు ఏడ్చావురా నా కోసం, ఇన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నావురా నా పని కోసం, నా ఆత్మల కోసం, ఒకరిని రక్షించడం కోసం, దేవుడి సేవ కోసం, దేవుడి పని కోసం ఇన్నిసార్లు ఏడ్చావురా నువ్వు అని కన్నీళ్ళు కౌంట్ అవుతాయంట. అంటే దేవుడి కోసం చేసిన ఏది కూడానండి మనకి వ్యర్థంగా పోదండి. నా నిమిత్తం గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం అంటే వీడు నా కోసం గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చాడని కౌంట్ రాసేసుకుంటాడు. అంటే దేవుడి కోసం ఏది మనం చేసుకున్నా అది మనకు అక్కడికి వస్తుంది, తిరిగి ఉపయోగపడుతుంది. మనుషుల కోసం చేసేది ఏదైనా తిరిగి వస్తుందండి. బాగున్నప్పుడు బాగున్నది అంటారు, పొరపాటున వాడికి కష్టం వచ్చిన రెండోసారి నువ్వు చేయలేదనుకోండి తిడతాడండి. తిడతాడు, ముందు చేసిన సహాయం మర్చిపోతాడు, ముందు పడ్డ కష్టం మర్చిపోతాడు. వాడు వేస్ట్ అండి అంటాడు. మనుషులు చేసుకుని ఏం ఫలం చెప్పండి? ఇప్పుడు మీరు జాగ్రత్తగా కౌంట్ ఆలోచిస్తే దేవుడు ఆకాశ నక్షత్రాలు లెక్క పెడుతున్నాడు 1, 2 తల వెంట్రుకలు లెక్క పెట్టేస్తానన్నాడు 2, తర్వాత అవయవాళ్ళు లెక్కలు కట్టేస్తానన్నాడు 3, మనకిచ్చిన దినాలు ఆయుష్కాలం లెక్క అన్నాడు 4, మన తలంపులు లెక్క అన్నాడు 5, మన మాట్లాడే ప్రతి మాట లెక్క అన్నాడు 6, మన అడుగుజాడలు లెక్క పెట్టేస్తానన్నాడు 7, మన సంచారాలు మన ప్రయాణాలు లెక్క పెట్టేస్తానన్నాడు 8, మన కన్నీళ్ళు లెక్క పెట్టేస్తానన్నాడు 9, 10 మన అతిక్రమములు కూడా లెక్కిస్తాడు. చివరిది ఇది, మన అతిక్రమాలు మనం చేసే పొరపాట్లు కూడా దేవుడి కౌంట్లోకి వెళ్ళిపోతాయి. మన అతిక్రమాలు కూడా దేవుడి కౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఇటు అతిక్రమాలు కూడా కౌంట్ చేస్తాడంటే ఖచ్చితంగా అతిక్రమములను కూడా దేవుడు కౌంట్ చేస్తాడండి. ఎలా కౌంట్ చేస్తాడు? మీకు ఒక చరిత్ర చెప్పాలి ఈ టైంలో. ఏంటి ఆ చరిత్ర అంటే, పాత నిబంధన కాలంలో ఈ ప్రపంచాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాలు, క్రీస్తుకు పూర్వం ప్రపంచాన్ని పరిపాలించిన 4 మహాసామ్రాజ్యాల్లో మొట్టమొదటి సామ్రాజ్యం బబులోను. ఆ బబులోనుకు మొట్టమొదటి రాజు నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజర్ గారు చనిపోయాడు కొద్ది కాలానికి. చనిపోయిన తర్వాత వాడు కొడుకు బెల్షస్సరు ఆ రాజ్యం చక్రవర్తి రాజు. ఈ బెల్షస్సర్ అండి అంతకుముందు యూదుల్ని చాలామంది చెరలోనికి తీసుకెళ్ళిపోయాడు. యూదుల్ని చెరలోకి తీసుకెళ్ళేటప్పుడు సొలొమోను కట్టిన బంగారపు దేవాలయంలో దేవుడి పని కొరకు వాడుతున్న చాలా పనిముట్లు, అక్కడి నుంచి చాలా వస్తువులు అనేవి బంగారము వెండి పాత్రలు, దేవాలయపు పనికి వాడుకునే, దేవాలయపు పనిలో దేవుడి సేవలో వాడే వెండి బంగారు పాత్రలు అనేవి పట్టుకుని వెళ్ళిపోయాడు. యూదులను చెరలోకి తీసుకెళ్ళేటప్పుడే పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత అంటే కొద్ది రోజులకి బెల్షస్సరు ఒక విందు చేయిస్తున్నాడు. సుమారు 1000 మందికి విందు చేయిస్తున్నాడు. ఆ విందు చేయిస్తున్నప్పుడు అండి ద్రాక్షరసం తాగేటప్పుడు వీడికి వింతైన ఆలోచన ఒకటి వచ్చింది. ఏంటి ఆ వింతైన ఆలోచన అంటే, ఆ దేవాలయంలో దేవుడి సన్నిధిలో వాడే వస్తువులను పట్టుకురండి, అందులో నేను ద్రాక్షరసం తాగుతాను, వీళ్ళందరికీ విందు చేయిస్తాను అన్నాడు. వాడికి పోయే కాలం కాకపోతేనండి నిజంగా దేవుడి సన్నిధిలో వాడే వస్తువులు, దేవుడికి వస్తువులు కూడా, దేవుడి సన్నిధిలో వాడబడే వస్తువులు కూడా ఇష్టం అనడానికి ఇదే నిదర్శనం అండి. చాలామంది సంఘంలో మేము సౌండ్ బాక్స్ కొనిస్తాను, నేను బాక్స్ కొనిస్తాను, లేదంటే నేను ఒక సంఘంలో వాడబడ్డానికి ఒక గిన్నె కొనిస్తాను. చాలామంది ఇలాగ వస్తువులు ఇవ్వడానికి ఇష్టపడతారు. నిజంగా అది పెద్ద ఆశీర్వాదకరమే. దేవుడి సన్నిధిలో వాడబడే వస్తువులకి కొనడంలో నువ్వు సహకారిగా ఉన్నా, వస్తువు సంఘానికి నువ్వు ఒకటి కొనిచ్చినా అది దేవుడు పని కొరకు వాడబట్టం అనేది నీకు ఆశీర్వాదకరమే. ఎందుకంటే ఇక్కడ దేవుడి సన్నిధిలో వాడబడిన వస్తువులు వాడుకున్నాడని చెప్పి దేవుడు కోపం వచ్చింది. నువ్వెవడవరా నా వస్తువులు వాడుకోవడానికి, నా సన్నిధిలో వాడుకునే వస్తువులు కూడా వాడడానికి? వెంటనే ఒక చెయ్యి వెళ్ళింది. చెయ్యి మాత్రమే కనపడుతుంది, అక్కడ ఏం కనపడలేదు. ఒక రాత రాసేసింది, మీకు తెలుసు కదా, మెనే టెకేల్ ఓపార్సిస్ అని రాసేసింది. వాడు దెబ్బకి అల్లిపోయాడండి రాజు. ఒట్టి చెయ్యి వచ్చింది, గోడ మీద రాసుకుంటే వెళ్ళిపోతుంది, మెనే టెకేల్ ఓపార్సిస్. ఇంతకీ దాని అర్థం ఏంటి?
వాడి దగ్గర ఉన్న పండితులందరిని పిలిపించాడు. ఏంటి ఏం రాసిందో చెప్పండి అంటే ఒక్కడికి తెలియట్లేదు దాని భావం. అప్పుడు దీని భావం చెప్పగలిగినవాడు ఒకే ఒక్కడున్నాడు. ఎవరు? దానియేలు. పిలిపించండి. వచ్చాడు దానియేలు. దానియేలు వచ్చి దాని భావం చెప్పిన ఆయన అనగానే చెప్పేశాడు, ఓరే నాయన, మీ నాన్న నెబుకద్నెజరు ఇలాంటి గర్వానికి పోయే, ఇలాంటి భయంకరమైన నేరాలు, పాపాలు, అతిక్రమాలు చేసే చివరికి అడవిలో పోయి గడ్డి తిని కుక్కచావు చేశాడు మీ నాన్న. దానికి మించిన పాపం వాడు చేసావు. ఇప్పుడు దానికి మించిన పాపం నువ్వు చేయటం ఇదిగో దేవాలయంలో దేవుడి సన్నిధిలో వాడి పాత్రలో నువ్వు పట్టుకొచ్చి అందులో మందు తాగావు. దేవుడు కోపంతో ఊగిపోతున్నాడు నీ మీద. నీ మొత్తం మీద నీ ప్రభుత్వం యొక్క కౌంట్ చూసేశాడు, లెక్క చూశాడు. లెక్క చూసి నీ ప్రభుత్వాన్ని క్లోజ్ చేశాడు అన్నాడు. అంతే. దానియేలు గ్రంథం ఈ 5వ అధ్యాయము 24 నుంచి 27 అండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24 నుంచి 27 ఒక్క మాట చదువుతున్నాను నేను. చివరి మాట, దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూసి దానిని ముగించెను అనంది. చూడండి, దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి దాన్ని ముగించేశాడు. ఏంటి, ప్రభుత్వాల లెక్క కూడా చూస్తాడా దేవుడు? అవునండి, ప్రభుత్వాల లెక్క చూశాడు, క్లోజ్ చేశాడు. బెల్షాజర్ క్లోజ్ అయిపోయాడండి. తర్వాత వెంటనే వాడు చచ్చిపోయాడు. మాదీ పారసీకులు ఏమంటే రాజ్యాన్ని తీసేసుకున్నారు. ఈ చరిత్ర మనం ఏమండి దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే దేవుడు ప్రభుత్వాల లెక్కలు కూడా చూస్తున్నాడు. వాడి అతిక్రమాలను బట్టి, వాడు చేస్తున్న నేరాలను బట్టి, వాడు చేస్తున్న పాపాలను బట్టి లెక్క చూసి కౌంట్ చేస్తున్నాడు. లెక్క. దేవుడు అనగానే వెంటనే నిర్ణయాలు తీసుకునేవాడు కాదండి. టైం ఇస్తాడు, మార్చుకోవడానికి టైం ఇస్తాడు. మన జీవితానికి కూడా టైం ఇస్తాడు. మారతాడా? తప్పు నెంబర్ 1 2 3 4 5 100 200 చేశాడు, మారతాడేమో. 300 చేశాడు, మారతాడేమో. ఎప్పటికీ మారకుండా అంకి పెంచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఇంక వీడు వేస్ట్లో, వీడు మారే క్యాండిడేట్ కాదు, ఇది అంకి పెరిగిపోతుందని క్లోజ్. అంతా వెళ్ళిపోతామండి లోకం నుంచి. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఒక్క క్షణములోనే వారు శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోదురు. వెళ్ళిపోతామండి. లోకాన్ని విడిచి పాతాళానికి వెళ్ళిపోయి నిరంతరము కాలిపోతాం. కనుక దేవుడిస్తున్న ఇలాంటి ప్రసంగాలు వింటున్నప్పుడు ఒకసారి మన మాట ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన ఊహలు ఎలా ఉంటున్నాయి, అసలు మనం దేవుడి కొరకు మన జీవితంలో ఏదైనా దేవుడి కొరకు జరుగుతుందా, అంతా నా కొరకే నేను వాడేసుకుంటున్నానా, కాకపోతే కాస్త అయినానండి ప్రసంగం వినబడుతున్నప్పుడైనా నేను ఏంటి దేవుడి కోసమని ఆలోచించుకోవాల్సిన అవసరత అందరికీ ఉంది. ప్రసంగాలు అలాగే ఉంటాయి, నాకు తెలిసిన రెఫరెన్స్లే, నాకు తెలిసిన వాక్యాలు నేను వినేసాను, నాకు కాదులే, ఇలాగుంటే మాత్రం ప్రమాదం అండి. అందరికీ వాక్యం, నాతో సహా. కాబట్టి ఏ లోపం ఉంది, వాక్యానికి భిన్నంగా మనలో ఏ లోపం ఉంది. తర్వాత మీకు మరొక సంఘటన, అబ్రాహాంకి కూడా ఇచ్చిన మాట అండి. అబ్రాహాంకి కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. కానీ అప్పటికి ఆ కనాను దేశంలో ఏమండి అమోరీలు కాపురం చేస్తున్నారు. అమోరీల సంతానం, అమోరీలు అంతా దాన్ని కనాను దేశంలో ఉన్నారు. అప్పుడు అబ్రాహాంతో దేవుడు ఒక మాట చెప్తాడు, నాయనా, ఇప్పుడు ఈ కనాను దేశాన్ని నీకు ఇస్తానన్న మాట వాస్తవం, కానీ అమోరీలు మాత్రం ఇప్పుడు చంపను. మీ నాలుగవ తరం మోషే ద్వారా ఇక్కడికి రప్పించబడుతుంది. అప్పుడు ఈ అమోరీలను నేను చంపేస్తాను. ఎందుకంటే అక్కడ దేవుడు మాట చెప్తాడండి. మీరు ఆదికాండము 15వ అధ్యాయం 16వ వచనం చదివితే, ఆదికాండము 15వ అధ్యాయం 16వ వచనం చదివితే అక్కడ ఒక మాట అంటాడు, అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు. అమోరీల అక్రమము అన్నాడు చూడండి. అక్కడ అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు అంటే పాపం పండలేదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, లోకంలో అంటారుగా పాపం పండాలని, అంటే వాళ్ళ పాపం పండేంత వరకు ఎదురు చూశాడు దేవుడు. అమోరీల అక్రమాలు ఇంకా సంపూర్ణం కాలేదు. ఇంకా చేయని చూస్తాను, చేయని, మారతాడేమో, మారకపోతే వేసేస్తాను. దేవుని పిల్లలారా, కనుక ప్రతి దాన్ని దేవుడు లెక్కలు చూస్తున్నాడు, లెక్కలు కడుతున్నాడు. లెక్కలతోనే ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు ముగించేస్తాడు. చివరికి ఒక మాట చూసి ఏమండి ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయము 12వ వచనం మీరు చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయము 12వ వచనం, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. చూసారా, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలను. మనలో ప్రతి వాడును దేవునికి లెక్క చెప్పాలి. మనలో ప్రతి వాడు, నేను నా లెక్కలు నేను చెప్పుకోవాలి. ఎవరు నీకు అంత ఆవిష్కారం ఇచ్చాను, ఏ పని చేసావు, ఏం మాట్లాడావు, ఎక్కడికి తిరిగావు, నీ ఊహలేంటి, నీ ఆలోచనలు ఏంటి,
మొత్తం నేను దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడండి, నా జీవిత కాలానికి సంబంధించిన లెక్క అంతా నేను దేవుడికి ఇలాగ అప్పగించాలి. మీరు అప్పగించాలి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు లెక్క అప్పగించాలి. ఎవరికి తెలియదండి సంగతులు. శుభ్రంగా తింటున్నారు, తాగుతున్నారు, జలసా, ఎంజాయ్. కరోనా వచ్చి దేవుడు కోపం రగిలిపోయి జనం చచ్చిపోతుంటే వైన్ షాపుల ముందు మందుబాబులు లైన్లు చూడండి. ఏమండి, మొన్న ఒక అతను కెమెరా పట్టుకుని వెళ్ళాడండి. ఏమండి, ప్రజలందరూ చచ్చిపోతున్నారు కదా, మీరేటండి ఒకటి మీద ఒకటి పడిపోయి దూరం, కనీసం మీరు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మందు కోసం ఇలాగా పడిపోవటం ఏమైనా ఏం చేయమంటారండి? లాక్డౌన్, మరి ఏం చేయమంటారు? బయటికి వెళ్ళక లేదు, 4 కాయలు అట్టుకెళ్ళిపోతే రోజు ఒక కాయ తాగకుండా కూర్చుంటాను నేను అంటున్నాడు. అసలు చూడండి, ఎంత భయం లేకుండా నేను తాగుతాను, మరి ఏం చేయమంటారు అంటున్నాడు. ఏంటండి మనుషులు ఎలా తయారైపోయారు? తాగడానికి మనిషి పుట్టించాడు, లోకంలో తినడానికి మనిషి పుట్టించాడు. ఏం అర్థమైంది చెప్పండి మానవ జాతికి? ఇంత కోపం, దేవుడి ఉగ్రత ప్రపంచం మీదకి వచ్చి మనుషులు చచ్చిపోతున్నా, రోజుకు 1000 మంది శవాలవుతున్నా ఇప్పటికీ మనిషి గుండె కఠినంగానే ఉంది తప్పండి, మారటం లేదండి. నానాటికి కఠిన వ్యాక్సిన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, పర్లేదు మనం బతికేచ్చలే. మార్చుకోవడం మాత్రం నా వల్ల కాదు. నేను మారను, నేను ఇలాగా బతుకుతాను, దేవుడి కోసం బతకను, దేవుడి కోసం మాట్లాడను, దేవుడి వాక్యం చదువుకోను, దేవుడి బైబిల్ నేర్చుకోను, దేవుడికి ప్రార్థనలు చేయను. నేను దేవుడి కోసం ఏ పని పెట్టుకోను. తింటాను, త్రాగుతాను, తిరుగుతాను, రోగం వస్తే చస్తాను, చచ్చి నరకానికి జారిపోతాను, అంతే. మనిషి సెట్ అయిపోయాడండి ఇలాగా. దేవుని పిల్లలారా, కనుక ప్రతి మనుషుడు దేవునికి లెక్క అప్పగించాలి. చివరిగా మర్చిపోయిన ఒక మంచి మాట, ఇదే సేమ్ ఇలాంటి మాట హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, ఏమండి అది చూసి ముగించేద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి దయచేసి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఏమండి 13వ వచనం. ఈ వచనం చూడండి ఎంత బాగుంటుందో. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనము ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది చెప్పేశాడండి. ఇక్కడ పైన అంటున్నాడు, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఈ సృష్టిలో మనం ఎక్కడ దాక్కుని పాపం చేసినా దేవుడికి కనబడిపోతాం. ఈ సృష్టిలో నువ్వు గదిలో పాపం చేసేస్తున్నాను ఎవరు లేరండి, గదిలో నేను వ్యభిచారం చేశాను ఎవరు లేరు, గదిలో నేను దొంగతనం చేశాను ఎవరు లేరు, గదిలో నేను ఏదో చేశాను ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడికి కనబడిపోతున్నాయి అవన్నీ. విచిత్రం ఏంటంటే, మనుషులకు తెలియకుండా మనిషి చాలా పాపాలు చేయొచ్చు, నీతిమంతుడిగా చాలామంది అవ్వచ్చు అండి. కానీ ప్రతి పాపం దేవుడికి తెలిసిపోద్ది. కయ్యను హేబేలును చంపుతున్నప్పుడు సృష్టిలో మనిషే లేడు. కయ్యను హేబేలును చంపుతున్నప్పుడు మనిషే లేడండి, కానీ బయట పెట్టేశాడు దేవుడు. కయ్యను మీ తమ్ముడిని చంపటం నేను చూశాను. హేబేలు ఏమండి దావీదు రహస్యంగా ఉరియా భార్యను తెప్పించేసుకున్నాడు, ఎవరికి తెలీదు, దేవుడు చూస్తున్నాడు. రహస్య పాపాలన్నీ బట్టబయలు చేసేస్తాడండి దేవుడు. తన పర భేదాలు ఏముండవు. పాపం తప్పు, పాపం తప్పు, పాపం తప్పు. నీతికి విరుద్ధంగా ప్రవక్త చేసినా ఊరుకోడు, భక్తుడు చేసినా ఊరుకోడు. తప్పు చేశారు మీరు అంటాడంతే. ఎందుకంటే ఆయన కంటికి అన్నీ కనబడిపోతాయి. యోనా ఎక్కడండి ప్రమాదంలో చేప కడుపులో ఉండి ఎక్కడో చేప సముద్రంలో అట్టడుగు నుండి అక్కడి నుంచి ప్రార్థన చేస్తుంటే యోనా చేస్తున్న ప్రార్థన కనబడిపోయింది. ఎక్కడుంది చేప? సముద్రం అడుగునుంది, నీళ్ళల్లో లోపల చేప ఉంది. ఆ చేప కడుపులో యోనా ఉండి ప్రార్థన చేస్తుంటే యోనా ప్రార్థన చేయటం విన్నాడు, చూశాడు. దేవుడి కంటికి కనబడని సృష్టం ఏది లేదు. అన్నిటినీ చీల్చుకుని దేవుడి కళ్ళు నువ్వు స్పష్టంగా చూస్తాయి ప్రతిరోజు. నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు వెనకొచ్చేస్తావు దేవుడు కన్ను, మర్చిపోవద్దు. మనమేమో గుడిలో ఉన్నప్పుడు భక్తిగా ఉండి గుడిలో దేవుడు ఉన్నాడని గుడిలో ఉన్నంతసేపు చాలా భక్తిగా చాలా వినయంగా నటిస్తూ బయటకు వచ్చిన తర్వాత ప్రవర్తన మారిపోద్ది, మాట మారిపోద్ది, తీరు మారిపోద్ది. ఇది పాపం అండి. ఇది దేవుడి కన్ను మిమ్మల్ని వెంటాడుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో. ఆ మాట ఏంటి? మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో అంటే మనుషులందరూ దేవుడికి లెక్కలు చెప్పాలా, లెక్కలు అప్పగించాలా. ఈ లెక్కలు నేర్చుకున్నారు కానీ ఈ లెక్కలు ఎవరు నేర్చుకున్నారు? లోకంలో A+B² నేర్చుకున్నారు కానీ ఈ సూత్రాలు ఎవరు నేర్చుకున్నారు? ఈ లెక్కలు ఎవరు నేర్చుకున్నారు? లెక్కలు చెప్పాలంటే ఇప్పుడు మనకి భయం ఉంటుందండి. ఆఫీసులో మనకి బాస్ ఉంటాడు, టైంకి వెళ్ళలేదు అనుకోండి, అతను లెక్క చెప్పాలి. ఏరా టైంకి రాలేదు, లెక్క చెప్పాలి. ఓ రోజు డొమ్మ కొట్టేసారు అనుకోండి, లెక్క చెప్పాలి.
ప్రతిదీ మనకి భూమి మీద మనకంటూ సుపీరియర్స్ మన పైన కొంతమంది ఉన్నారు. మనిషి ఎప్పుడు నుండి వాళ్ళకి భయపడుతూ ఉంటాడు. మా సార్కి చెప్పాలండి, చెప్పకపోతే ఊరుకోడండి. పని లెక్క చెప్పాలి, ఎవడు లేట్ వస్తే లెక్క చెప్పాలి, డుమ్మ కొడితే లెక్క చెప్పాలి. ప్రతిదీ భయపడుతున్నారుగా. మనుషులు భూమి మీద ఉన్న పై వాళ్ళకి భయపడుతున్నారుగా. భార్య భర్తకు భయపడుతుంది. ఏదన్నా డబ్బులు ఇచ్చాడు అనుకోండి, డబ్బులన్నీ ఖర్చు పెట్టేసింది అనుకో, దేనికి ఖర్చు పెట్టేసావమ్మా లెక్క చెప్పాలి, భయపడుతూ ఉంటుంది. సొంతంగా వాడుకోవాలంటే భయం వేస్తూ ఉంటుంది ఆమెకి, మంచి భార్య అయితే. ఏమంటే ఇలా మీరు ఆలోచిస్తే భూమి మీద మనం అందరి గురించి వాళ్ళకి లెక్కలు చెప్పాలంటే భయపడుతున్నట్టుగా, అసలు మనుషులకు తెలియదు ఏంటంటే అందరూ కలిసి ఒక ఆయనకి లెక్క చెప్పాలి. మాటకి లెక్క చెప్పాలి, చూపుకి లెక్క చెప్పాలి, ఊహలకి లెక్క చెప్పాలి, పనులకు లెక్క చెప్పాలి, నడకలకి లెక్క చెప్పాలి. ఈ లెక్కలన్నీ అడుగుతాడన్న సంగతి ఎవ్వరికీ తెలియదండి. అందుకే పాఠం చూడండి, పాఠం పేరు అందుకే పెట్టాం, దేవుని లెక్కలు నీకు తెలుసా? దేవుని లెక్కలు తెలుసా? దేవుడు నిన్ను లెక్కలు అడుగుతాడన్న సంగతి తెలుసా? దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయిందా? నీ లెక్క సరిపోయిందా? ఆ దేవుడు అన్నట్టుగానే నా లెక్కలు ఉన్నాయండి, దేవుడు మాట్లాడమంటే మాట్లాడుతున్నా, ప్రయాణం చేసి ఆయన ఎలా ప్రయాణాలు చేయమన్నాడు అవే చేస్తున్నా. దేవుడి లెక్కలతో నీ లెక్క సమానం అవుతుందా? అవలేదా? బెల్షస్సర్ లెక్క చూశాడు, లేదు నా లెక్క వేరు వీళ్ళ లెక్క వేరు, తేడాగా ఉంది, ముగించండి వాడిని. ప్రభుత్వాన్ని ముగించేశాడండి. మనం ఎంత అండి? మన లెక్కలు చూస్తాడు. వీళ్ళ లెక్క అమూరి లెక్క చూసాడు, అక్కడ సంపూర్ణం అయిపోయింది, లేపేయండి వాళ్ళని. నా లెక్క చూశాడు, వీడి లెక్క ఏంటి, వీడిని ఎందుకు పుట్టించాను, ఏం చేస్తున్నాడు, లెక్క నేను అనుకున్న లెక్కకి సమానంగానే వీడి కౌంట్ వెళ్తుందా? లేదు ప్రభు అన్నీ పాపాలే, లేపేయండి, కరుణ లేపే. లెక్కలతో మనిషి జీవితం భూమి మీద ముగించబడుతుంది. నేను ఇచ్చిన సంపూర్ణ ఆయుష్కాలం అయిపోయిందా? నా పనంతా చేశాడా? అయిపోయింది ప్రభా. అబ్రహాము మంచి వృద్ధాప్యం అందు మృతి నొందాడు. ఎందుకు? ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలం వరకు ఆయన ఉండి ఆయన పనంతా చేశాడు. అబ్రహాం కాలం అయిపోయిందా? సరే క్లోజ్ చేసేయండి, ఇక అబ్రహాం క్లోజ్ చేసేయండి, వచ్చేమనండి, కొడుకుని వచ్చేమనండి. నీ లెక్క అలా దేవుడు పనిలో కౌంట్ అయ్యి దేవుడు పనిలో లెక్కతో నీ జీవితం ముగుస్తుందా? అబ్రహాము జీవితకాలం అంతా నా పని కౌంట్ అయిపోయిందా? వచ్చేమనండి. దావీదు మంచి వృద్ధాప్యం వరకు ఉన్నాడు. దావీదు తన కాలం అంతా తప్పు చేసిన తర్వాత సరిదిద్దుకుని దావీదు చివరి జీవితకాలం వరకు దేవుడి కొరకు బ్రతికాడు. ఆ దావీదు టైం అయిపోయిందా? అయిపోయింది. పని అంతా ముగించుకున్నా వచ్చేమన్నాడు, దావీదుని వచ్చేమనండి. చూసారండి దేవుడండి మనల్ని అంటాడు అలాగా. కొడుకు లెక్కలు చాలా బాగున్నాయి, కొడుకు నా కొరకమే మాట్లాడతాడు, నా కొరకే వెళతాడు, నా గురించే ఆలోచిస్తాడు, నా గురించే ఎప్పుడు వాక్యాలు ఆలోచిస్తాడు, ఊహలు బాగుంటాయి, వాడు ఆలోచనలు బాగుంటాయి, వాడు మన గురించి అంటాడు ఆ దేవుడు. ఉదయకాలంలో ఇవన్నీ మీ మనసులో పెట్టుకుని దేవుడి కోసం ఒక్క క్షణం ఆలోచించి, ఇవన్నీ మీ మనసులో పెట్టుకొని దేవుడి కోసం ఒక్క క్షణం ఆలోచించండి. సరిపోతున్నాయి మన లెక్కలు దేవుడితో. అందరము కలిసి దేవుడికి లెక్కప్ప చెప్పాలన్న సంగతి భయం మన గుండెల్లో ఉంటుందా? ఏమంటే దైవ భయం అంటే ఇదేనండి. దేవుడు వాక్యానికి భయపడడం, దేవుడు నన్ను లెక్కలు అడుగుతాడని భయపడటమే ఏమంటే దేవుడికి భయపడటం. ఆయన కన్నులకి సమస్తమును తేటగా కనబడుచున్నవన్నాడు. అందుకే ఇందాక అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనుషులు లేనప్పుడు పాపం చేసి ఏం పర్లేదు అనుకుంటారు. లోకంలో ఒక సామెత ఉంది, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగేస్తుందంట. ఏమండి దాని ఆలోచన ఏంటి? కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుంది, ఎంతకే కళ్ళు మూసుకుని పాలు తాగేసి నన్ను ఎవరు చూడలేదని పాలు అయిపోయే వరకు కళ్ళు తెరవదంట. అదే విచిత్రం దానికి. ఈరోజు మనిషి కూడా అనుకుంటున్నాను, నేను ఆయన చూడలేదు, ఈయన చూడలేదు, పర్లేదు ఆయన ఎవరు చూడలేక నేను ఏది చేసినా పర్లేదు అనుకుంటున్నాడు. దేవుడు చూస్తున్నాడు అయ్యా. ఆయన కంటికి స్పష్టంగా కనపడుతున్నాడు, క్లిస్టల్ క్లియర్. ఏ లెన్స్లండి నిజంగా ఆయనవి. మనకన్ను 1 కిలోమీటర్ చూస్తారు, 2 కిలోమీటర్, ఇంకా తర్వాత ఏం కనపడదు. ఆయన ఎక్కడండి ఆకాశానికి ఆవలు ఉండండి, భూమి మీద నలుసులో ఉన్న మనల్ని క్లిస్టల్ క్లియర్గా చూస్తున్నాడు. ఇది దేవుడి కన్ను. కనుక ఆలోచించండి, దేవుడి లెక్కలతో మన లెక్కలు సరిపోతున్నాయా? సరిపోలేదా? ఏమంటే నిజంగా మనల్ని ముగించేస్తాడండి. ముగించేసాడా? పరలోకాన్ని పోగొట్టుకుంటాం. కనుక ఎప్పుడు కూడా మన జీవితాలను జాగ్రత్త పెట్టుకోవాలి. ఓకే.